శ్రావ్యమైన దెయ్యం. ఇది ఒకప్పటి మాట. కొండల్లో అడవి దగ్గర ఒక అందమైన చిన్న ఊరు ఉండేది. చిన్న ఊరు కావడం చేత అక్కడ అందరికీ ఒకరి గురించి ఒకరికి తెలుసు. ఇక ప్రతి పనిలోనూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసిమెలిసి ఉండేవారు. ఒక సాయంత్రం కపిల్ అనే కట్టెలు కుట్టేవాడు అడవి నుండి కట్టెలు మోపు మోసుకుంటూ ఊరు వైపుగా వెళ్తూ ఉన్నాడు. ఇవాళ పని తొందరగా అయిపోయింది. ఇంటికి త్వరగా వెళ్ళి సంధ్యతో పాటు ప్రశాంతంగా తినొచ్చు. చాలా రోజులవుతుంది. ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ కపిల్ ఊరు వైపుగా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ అడవిలో ఉండే గుహ వైపుకి వచ్చినప్పుడు అతనికి ఏదో ఆడపిల్ల అరుపు వినిపిస్తుంది. నా ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? నేనిక్కడ కదా ఉన్నది. రా రా నా దగ్గరికి రా. ఇంత మనోహరమైన ఒక గొంతు విని కపిల్ మైమరిచిపోయి ఆ స్వరాన్ని వెతుక్కుంటూ అన్ని వైపులా చూస్తూ ఉంటాడు. అటు ఇటు ఏం వెతుకుతున్నావు? నేనిక్కడ కదా ఉన్నది. రా, ఇటు రా. రా నా ప్రియా, ఈ చోటే, నీ దగ్గరే, లోపలికి రా. ఆ గుహ నుండి వచ్చే స్వరాన్ని విని కపిల్ తన దగ్గర ఉన్న గొడ్డలి సాయంతో ఆ గుహ ద్వారాన్ని పగలకొట్టుకుని లోపలికి వెళ్ళాడు. సుందరి, ఇటు చూడు. ఎక్కడున్నావు? నేను వచ్చేసా. కపిల్ ఇలా అనగానే అతని ముందుకి వికృత ఆకారం గల ఒక దెయ్యం వస్తుంది. అది చూసి కపిల్ కొయ్యబారిపోయి నుంచుండిపోయాడు. వెంటనే అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కాని దెయ్యం అతన్ని వెళ్ళనీయకుండా ఆపేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు ప్రియా? ఇప్పుడే కదా కలిసింది. నాకు ఎవరు వద్దు. నేను పెద్ద తప్పు చేశా. నన్ను వదిలేయ్. అలా ఎలా వెళ్ళనిస్తాను నా ప్రియా? ఎంతో కాలం తర్వాత ఒకళ్ళు కలిశారు. ఇక నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను. లేదు, నాకు ఎవరు వద్దు. ఇంట్లో నా కోసం నా చెల్లి వెయిట్ చేస్తూ ఉండిద్ది. దయచేసి నన్ను వదిలే నన్ను. ఇలా బతిల్లాడే వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. చాలా బాగున్నది. అలా అంతా చేయకు. నాకని ఒక చెల్లి మటుకే ఉంది. నన్ను వదిలేయ్. ఆ తర్వాత దెయ్యం కపిల్ని చంపి తినేస్తుంది. అప్పటి నుండి మనుషులు మాయమైపోవడం ఎంతో తరచుగా జరిగే విషయమైపోయింది. ఇలానే రోజులు గడిచాయి. చిన్న ఊరు కావడం చేత ఇలా ఊళ్ళో మనుషులు మాయమైపోవడం ఎంతో విచారించే విషయంగా మారిపోయింది. ఇలా సడన్ గా జనాలు ఎక్కడికి వెళ్తున్నారని తెలియలేదే. ఇంతకు ముందు ఇలా అంతా జరిగిందే లేదు. ఇవాటి వరకు కనిపించకుండా పోయినాళ్ళు అందరూ కట్టెలు కొట్టేవాళ్ళే. వాళ్ళు సిటీలో కాదు, వాళ్ళు అడవిలో నుంచి కనిపించకుండా పోయారు. అడవిలో నుంచి. అవును, ఇలానే కొన్ని వారాల క్రితం కపిలన్న కూడా కట్టెల కోసం వెళ్లి మాయమైపోయారు. ఆ అడవిలో ఏం జరుగుతూ ఉంది? మనం అక్కడికి వెళ్ళి చూసి తీరాలి. ఊళ్ళో అందరికంటే పెద్ద ఆయన కావడం చేత అందరూ ఆయన మాట విన్నారు. మనుషులు మాయమైపోవడానికి కారణం తెలుసుకోవడం కోసం అతనితో పాటు ఇంకొంతమంది కూడా అడవికి వచ్చారు. అక్కడ వాళ్ళు అడవిని అంతా తనిఖీ చేస్తారు. కాని వాళ్ళకక్కడ ఏ ఆచూకీ దొరకలేదు. ఇక్కడ అసలేమీ దొరకనే లేదు. ఇక మనం ఏం చేద్దాం? ఏం జరిగిందో మనమెలా తెలుసుకునేది? అడవంతా ఆచూకీ కోసం వెతుకుతూ వాళ్ళు దెయ్యం గుహ దగ్గరికి వచ్చి చేరారు. వాళ్ల అడుగుల శబ్దం దెయ్యానికి వినిపిస్తుంది. బయట ఎవరో వచ్చారు. ఇవాళ నాకు విందు భోజనమే అనుకుంటా. ఇలా అనుకుని దెయ్యం తన తదుపరి వేట కోసం ఎంతో శ్రావ్యమైన ఇంకా మధురమైన గొంతుతో మాట్లాడడం మొదలుపెడుతుంది. నా ప్రియా, అక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాను. రా, లోపలికి వచ్చేయ్. గుహ నుండి వచ్చే ఈ గొంతు విని అందరూ ఆశ్చర్యంగా గుహ వైపే చూస్తూ ఉంటారు. ఇది విని ఒకతను ఆ గొంతు వెనకున్న మనిషిని చూడటం కోసం గుహ లోపలికి వెళ్లడం మొదలుపెడతాడు. కాని వాళ్లతో వచ్చిన పెద్దాయన అతన్ని ఆపేస్తాడు. లేదు, లోపలికి వెళ్ళొద్దు. నువ్వు
దాని మాట విని ఆ గుహలోకి వెళ్ళకూడదు. ఇప్పుడు నాకు అర్థమైంది అందరూ ఎలా కనిపించకుండా పోతున్నారని. మేమే ఈ దయ్యాన్ని ఇక్కడ కట్టిపడేసి ఈ గుహని మేమే మూసి ఉంచాం. ఎవరు ఈ గుహని తెరిచి ఉంచారు? నువ్వు బంధించావు, కానీ నీ ఊరి వాళ్ళు నన్ను విడిపించేశారు. కానీ నువ్వింకా బతికే ఉన్నావని సంతోషంగా ఉంది. ఇక చూడు నేను నీ ఊరిని ఎలా శ్మశానాన్ని చేస్తాను. ఆ దెయ్యం మాటలు విని అక్కడ ఉన్న వారంతా భయపడిపోయారు. కానీ అక్కడ ముసలాయన మాత్రం ధైర్యంగానే నిలబడ్డాడు. నీ దగ్గర ఇలా సౌండ్ చేయడం తప్ప ఏముంది? ఇప్పటి వరకు నీ గుగ్గులోకి ఎవరు రాకుండా ఉంటారో అప్పటి వరకు వాళ్ళని నీ వల్ల ఏం చేయదు కాదు. కానీ నేను బయట ఉండి నిన్ను ఏమైనా చెయ్యగలను. నువ్వొక్కడివి నన్నేమీ చేయలేవురా. దెయ్యం మాటలు విన్నాక సంధ్యకి ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనని తను అందర్నీ ఒక చోట చేర్చి గుసగుసలాడుతూ మెల్లిగా చెప్తుంది. అందరికీ అంతా అర్థమయ్యింది కదా. నేను వాయిస్ మాడ్యులేషన్ క్లాసెస్కి వెళ్ళాను, అందుకని మీరెవరూ భయపడవలసిన అవసరం లేదు. సరే రండి, పని స్టార్ట్ చేద్దాం. ఆ దెయ్యం ధ్యాస మళ్లించడం కోసం వాళ్ళంతా ఆ ముసలాయన్ని అక్కడ గుహ బయటే వదిలి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కాసేపయ్యాక అందరూ మళ్ళీ ఆ గుహ బయటే గుమ్మికూడారు. అప్పుడు సంధ్య మగ గొంతుతో మాట్లాడుతూ గుహ వైపుకి వచ్చింది. సుందరి, నువ్వింకా లోపలే ఉన్నావా? నీ గొంతెంతో శ్రావ్యంగా ఉంటుందని నేను విన్నాను. నాకు నీ గొంతుని వినిపించగలవా? అలాగే ప్రియా, నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నా గొంతుతో పాటు నా మొహం కూడా ఎంతో అందంగా ఉంటుంది. రా, లోపలికొచ్చి నువ్వే చూసుకో. దెయ్యం మాటలు విన్నాక సంధ్య తన చేతుల్లో హోలీ వాటర్ ఇంకా క్రాస్ తీసుకుని గుహలోపలికి వెళ్ళింది. దెయ్యం సంధ్య చేతుల్లో క్రాస్ చూసి ఆమెపై దాడి చేయలేక భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. వద్దు, పడేదాన్ని దూరంగా పెట్టేయ్. నీకు నీ గొంతుతోటి మనుషుల్ని ఆకట్టుకొని గుహలోకి తీసుకొచ్చి చంపడం నీకిష్టం కదా? అయితే ఇదిగో నేను వచ్చాను చావడానికి. రా రా, చంపు నన్ను. సంధ్య రెచ్చగొట్టడంతో దెయ్యం తనని చంపడానికి ముందుకి వచ్చింది. దాన్నే అదునుగా తీసుకుని సంధ్య తన చేతుల్లో ఉన్న హోలీ వాటర్ ఆ దెయ్యం పైన చిలకరిస్తుంది. దాంతో ఆ దెయ్యం మండుతూ నొప్పితో బాధపడిపోతుంది. దెయ్యం అలా కాలిపోతూ అలమటిస్తుండగా సంధ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ గుహ నుండి పారిపోయి బయటికి వచ్చేసింది. తొందరగా ముయ్యండి. సంధ్య ఇలా అనగానే ముందుగానే రాయితో సిద్ధంగా ఉన్న ఊరివారంతా ఆ రాయిని గుహ ద్వారం ముందు పెట్టి మరోసారి ఆ గుహ ద్వారాన్ని మూసేశారు. ఆ తర్వాత సంధ్య తన చేతిలో ఉన్న క్రాస్ని ఆ రాయి పైన పెడుతుంది. ఇక వారంతా ఆ దెయ్యాన్ని ఆ గుహలోనే ఎప్పటికీ బంధించేసేసి వాళ్లంతా ఊరికి మళ్ళీ తిరిగి వచ్చేశారు. ఇవాళ సంధ్యకి ఉన్న తెలివి వల్ల, తన ఒక్క ధైర్యం వల్ల మన అందరికీ ఆ దయ్యంతో గురించి ప్రశాంతత దొరికింది. కానీ మనకొకటి తెలియలేదు, ఆ దయ్యం చచ్చిందా ఇంకా ప్రాణంతో ఉందా అని. అందుకని ఇవాళ నుంచి అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. అందరూ ఆ ముసలాయన చెప్పిన మాటని విన్నారు. ఇంకా అప్పటి నుండి అడవిలో పనుల్ని ఆ గుహ నుండి దూరంగా చేసుకుంటూ సుఖంగా జీవించసాగారు. దెయ్యం తేనెటీగలు. రామేశ్వరం అనే ఊళ్ళో మనీషా తన కుటుంబంతో ఉండేది. మనీషా చదువుల్లోనూ ఆటల్లోనూ ఎంతో చురుగ్గా ఉండేది. అందుకని తను స్కూల్లో ఇంకా ఊళ్ళో జరిగే అన్ని పోటీల్లోనూ పాల్గొనేది. ఒకరోజు తను వేరే ఊరికి ఆటల పోటీల్లో పాల్గొనడానికి వెళ్తుంది. ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను. ఇలాగే చుట్టుపక్కలుండే అన్ని ఊళ్ళని ఓడించి ఒకరోజు నగరానికి వెళ్ళాక గొప్ప ప్లేయర్నయ్యి దేశానికి పేరు తెచ్చిపెడతాను. నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నా. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు గొప్పగా సాధిస్తావు.
మనీషా ఇంకా సార్ అలా మాట్లాడుతూ ముందుకు వెళ్తుండగా దారిలో ఒక అడవి దగ్గరికి రాగానే మనీషా హఠాత్తుగా స్పృహ కోల్పోతుంది. వెంటనే అటువైపుకి కొన్ని తేనెటీగలు వచ్చాయి. సార్ ఇదంతా చూసి తేనెటీగల్ని తరుముతూ మనీషాన్ని లేపడానికి ప్రయత్నిస్తారు. మనీషా, ఏమైంది? లెగు మనీషా. కాసేపు లేపడానికి ప్రయత్నించి ఆయన మనీషాని తీసుకుని ఊరి వైపుకు వెళ్తారు. దారి మధ్యలోనే మనీషాకి మళ్ళీ స్పృహ వచ్చేసింది. తను స్పృహలోకి రాగానే హఠాత్తుగా సార్పై దాడి చేసి ఆయన్ని చంపేసింది. నేను మళ్ళీ వచ్చేసాను. ఇక పగ తీర్చుకుంటాను. స్వేచ్ఛకు స్వాగతం. తర్వాత తేనెటీగ దెయ్యం కూడా మనీషాతో పాటు ఇంటికి వచ్చేసింది. ఇంటికి చేరగానే తను అందరితో సంతోషంగా గడుపుతుంది. కానీ మధ్యరాత్రి అవగానే దెయ్యం తన శరీరంలోకి వచ్చేస్తుంది. అందుకని తను వింతగా ప్రవర్తిస్తుంది. ఈ అరుపులు విని ఇంట్లో అందరూ తన గదిలోకి వచ్చేశారు. అయ్యో రామా, మనీషా, ఇలా అర్ధరాత్రి వేళ నువ్వేం చేస్తున్నావు? అమ్మా, కిందకి దిగురా. ఈ రూమ్లోకి ఎలా తేనెటీగలు వచ్చాయి? వాటిని తొందరగా బయటికి తరిమే. వాటిని ఎవ్వరూ ముట్టుకోవద్దు, లేదంటే అందరినీ చంపేస్తా. ఇలాంటి భయంకరమైన మాటలు విని మనీషా తల్లిదండ్రులు ఎంతో భయపడిపోతారు. అప్పుడే తను ఫ్యాన్ నుండి కిందకి దిగి తన తల్లిదండ్రుల కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నుంచుంటుంది. అసలేంటి నోటినింతలా ఆడిస్తున్నావు? దాన్ని కత్తిరించి పడేస్తాను. అలా అన్నాక దెయ్యం ఇంకా తేనెటీగలు గది నుండి బయటికి వచ్చేశాయి. ఆ తర్వాత దెయ్యం మనీషా శరీరం నుండి బయటికి వచ్చేస్తుంది. అప్పుడు మనీషా లాన్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు బిర్జు తన దగ్గరికి వస్తాడు. తర్వాత మును, నీ పోటీలన్నీ ఎలా వెళ్తున్నాయి? ఖచ్చితంగా నువ్వే గెలుచుంటావు, అది నాకు తెలుసు. కానీ పర్లేదు, నువ్వు చెప్పు. హా, నీకు గెలుపోటముల గురించి బాగా తెలుసనుకుంటా. సడన్గా ఈ తేనెటీగలు ఎక్కడి నుంచి వచ్చాయి? వీటి మధ్యలో నువ్వెలా మామూలుగా నుంచోగలిగావు? ఇక్కడి నుంచి పారిపో. ఎందుకంటే ఇవి నావి. వీటితో ఏమైనా సమస్య ఉంటే నిన్ను ఏదైనా ప్రశాంతమైన చోటికి పంపినా. బిర్జు ఇదంతా అర్థం చేసుకునే లోపు దెయ్యం అతని తల నరికేసి ఆ మాంసాన్ని తింటూ ఉంటుంది. అప్పటి నుండి మనీషాలో ఉన్న దెయ్యం మెల్లమెల్లగా ఊరంతా అల్లకల్లోలం సృష్టిస్తుంది. అందువల్ల ఊళ్ళో అందరూ బయటికి రావడానికే భయపడ్డారు. ఊరు ఇంకా తన కూతురి పరిస్థితిని చూసి మనీషా తల్లిదండ్రులు తనని సరిచేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నించినా మనీషా పరిస్థితిలో ఏ మార్పు రాలేదు. మనీషా అప్పుడప్పుడు ఎవరో ఒకరిని దాడి చేస్తూనే తెలియలేదు ఎందుకు అలా చేస్తుందని. కానీ ఇప్పుడు తన ఊరికి పెద్ద తలనొప్పిగా మారింది. పెద్దయినా మా వాళ్ళు కుదిరినంత వరకు మేము ప్రయత్నించేశాం, కానీ మాకు ఏమీ అర్థం కావట్లేదు. ఏ దరిద్రపు కొట్టు దెయ్యం కళ్ళు నా చిట్టి తెల్లి మీద పడ్డాయో. ఈ దెయ్యం నాశనమైపోను. దానికి నరకంలో కూడా చోటు ఉండకూడదు. నేను ఏం విన్నానంటే పట్టణాల్లో కూడా ఇలా కొంతమంది దయ్యాలని భూతాలుగా తరవటం కోసం చదువుతారు. వాళ్ళని ఒకసారి పిలిచి చూస్తేనే తెలిసిద్ది మనీషాకి ఏమైందని. ఊరి పెద్ద మాట విని ఆయన సాయంతోనే మనీషా తల్లిదండ్రులు నగరంలో పేరున్న పారానార్మలిస్ట్ వరుణ్ణి ఊరికి తీసుకొస్తారు. అతను ఊరికి రాగానే ఊరంతా తిరిగి చూస్తాడు. ఆ తర్వాత ఊరి పెద్దని మనీషా తల్లిదండ్రుల్ని కలిసి పరిస్థితి అంతా అర్థం చేసుకుంటాడు. మీరు నా దగ్గర ఏం చెప్పారంటే ఇలా అన్ని హత్యలు జరిగేటప్పుడు తన పక్కన ఎప్పుడు తేనెటీగలు ఉంటాయనే కదా చెప్పారు. ఆ తేనెటీగల గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే తను రెచ్చిపోతుంది. నేను ఈ దయ్యం గురించి వినున్నా. 1 సంవత్సరం ముందు ఇక్కడే ఎక్కడో పక్కన ఉన్న అడవిలో కొంతమంది దొంగలు ఒంటరిగా వచ్చిన అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసి తేనెటీగలు ఉన్న గొగ్గులోకి తన్ని చంపడానికి నెట్టేశారు. తోయబడ్డాక అక్కడ ఉన్న అన్ని తేనెటీగలు కొట్టడం వల్ల తను చనిపోయింది. కొన్ని రోజుల తర్వాత తేనెటీగల వల్ల చనిపోయిన తన బాడీ దొరికింది. దాని తర్వాత ఈ అడవి పక్కన ఉన్న అన్ని గ్రామాల్లో ఈ దయ్యం సమస్య వచ్చింది. మేము మా అమ్మాయిని దాని దగ్గర నుంచి ఎలా కాపాడతే దిశారు. దిగులు పడకండి, నేనున్నా కదా, నేను చూసుకుంటా. మనీషా తల్లిదండ్రులు వాళ్ల కూతురు గురించి అంతా చెప్పి వరుణ్ణి ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ మనీషా నిద్రపోతూ ఉంటుంది. మనీషా గదిలో తేనెటీగల్ని లేకపోవడాన్ని చూసి వరుణ్ అన్ని తలుపులు వేసేసి మనసులో ఏదో అనుకుంటూ మనీషాని లేపడానికి ప్రయత్నిస్తాడు. మనీషా లెగువమ్మా, ఇటు చూడు. ఈ దయ్యం దగ్గర నుంచి నేను కాపాడటానికి నేను ఇక్కడికి వచ్చానమ్మా. మనీషా లేస్తూనే కిటికీ వైపు తేనెటీగలు వచ్చేశాయి. అది చూసి వరుణ్ ఎంతో కంగు తింటాడు. తనని ఆక్రమించడానికి ఈ దయ్యం దగదగలాడుతుంది. ఒకవేళ మనం తలుపులు తెరిచిపెట్టుంటే తను ఖచ్చితంగా ఆ తేనెటీగల దయ్యంగా మారేది.
నేను ఈ తలుపులు కిటికీలు ముందే మూసింది మంచిది అయింది. మనిషా, ఆ తేనెటీగలు నిన్ను ఆక్రమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. వాటి మీద నుంచి నీ ధ్యాస మళ్ళించు. నువ్వెవరివి మా ఇంటికొచ్చి నేనేం చెయ్యాలో చేయకూడదు అని చెప్తున్నావు? ఇక్కడ మనీషాకి ఏం జరుగుతుందని చెప్పేలోపే అక్కడికి దెయ్యం తేనెటీగలు ఇంట్లోకి వేరే దారి గుండా మనీషా దగ్గరికి వచ్చేశాయి. వాటితో పాటు దెయ్యం కూడా వచ్చి మనీషా శరీరాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకుంటుంది. అటు వెంటనే వరుణ్ణి గట్టిగా దూరంగా తోసేస్తుంది. ఎవరికి నన్ను ఎదిరించే ధైర్యం లేదు. నువ్వేం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు? నీ కథ మొత్తం నాకు తెలుసు. ఈ అమ్మాయిని ఎందుకు ఇలా చేస్తున్నావు? తనని వదిలేయి. ఎవరిని వదిలిపెట్టను. నా నుండి ఎవరూ తప్పించుకోలేరు. అప్పుడే ఆ దెయ్యం వరుణ్ణి ఎత్తి మరోవైపుకి ఇసిరేస్తుంది. అందువల్ల అతను గోడకు కొట్టుకొని కింద పడిపోతాడు. నన్ను కావాలంటే దీన్ని చేసుకో. ఈ అమ్మాయిని, ఈ గ్రామాన్ని వదిలేయి. వీళ్ళేం చేశారు నీకు? మరి నా తప్పేముందని నన్ను మనుషులు చంపేశారు. నేను చచ్చాను, ఇక అందరూ చస్తారు. అందరినీ చంపేస్తాను. దెయ్యం మాటల్ని విన్నాక మాటలతో పని కాదని వరుణ్ అర్థం చేసుకుంటాడు. అతని రెండో ప్లాన్ ప్రకారం తేనెటీగల్ని బంధించే ప్లాన్తో దెయ్యాన్ని మాటల్లో పెట్టి తేనెటీగల్ని బంధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దెయ్యానికి ఇదంతా అర్థమైపోతుంది. మీ మనుషుల గుణంలోనే మోసం ఉంది. ఒకరు మోసంతో చంపితే మరొకరు బంధించే ప్రయత్నం చేస్తారు. నీలాంటి మామూలు మనిషి నన్ను బంధించలేడు. కానీ నేను నిన్ను చంపగలను. ఖచ్చితంగా చంపగలను. ఆ తర్వాత దెయ్యం వరుణ్పై దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ వరుణ్ ఎప్పటికప్పుడు తప్పించుకొని అతను తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి దాని నుండి నీమ్ స్ప్రేని తీసి తేనెటీగల మీద స్ప్రే చేసేస్తాడు. దానివల్ల తేనెటీగలకి మత్తుగా ఉండి దెయ్యం బలహీన పడిపోతుంది. దీన్నే అవకాశంగా తీసుకొని వరుణ్ వెంటనే తేనెటీగలనన్నీ ఒక సీసాలో బంధిస్తాడు. దీంతో దెయ్యం కూడా మనీషా శరీరం నుండి బయటికి వచ్చి సీసాలో ఇరుక్కుంటుంది. ఇక వరుణ్ మనీషాని తన తల్లిదండ్రుల దగ్గర క్షేమంగా వదిలిపెట్టి దెయ్యాన్ని తనతో తీసుకెళ్లిపోతాడు. దెయ్యం రిసార్ట్. గోవా బీచ్లో ఒక అందమైన పెద్ద రిసార్ట్. అక్కడ ఆ రిసార్ట్ ట్రావెలర్స్కి అట్రాక్షన్ పాయింట్గా ఉండేది. గోవాని సందర్శించే చాలామంది ఈ రిసార్ట్లోనే దిగేవాళ్ళు. ఒకసారి కేశవ్ ఇంకా అతని భార్య ఆషి ఈ రిసార్ట్లో దిగారు. వావ్ కేశవ్, వాట్ అన్ అమేజింగ్ ప్లేస్. అసలు ఎప్పటికీ ఇక్కడ ఉండిపోతే ఎంత బాగుండు. ఎందుకంటే ఇక్కడ ఈ ముగ్గురు దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి. తర్వాత మనం అందరి దగ్గర ముష్టెత్తుకోవాలి. కేశవ్ మాటలకి ఇద్దరూ హాయిగా నవ్వుకొని బీచ్కి వెళ్తారు. ఇలానే తిరుగుతూ రోజంతా గడిచిపోతుంది. ఇక రాత్రవగానే తిరిగిన అలసటతో వాళ్ల గదిలో నిద్రపోయారు. మధ్యరాత్రి రూమ్ బయట కారిడార్లో ఏదో చప్పుడు విని ఆషి మేలుకుంటుంది. ఈ శబ్దమేంటబ్బా, బయట చూసొస్తాను. అందుకని ఆషి కారిడార్లో అటూ ఇటూ చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ ఉండరు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న మెట్ల నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ ఆషి ఎలాగో మెట్ల దగ్గరికి వచ్చేసింది. కానీ అక్కడ ఒక తల్లి బిడ్డల దెయ్యాల్ని చూసి భయపడి స్పృహ కోల్పోయింది. మరుసటి రోజు కేశవ్ ఆషి కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. అదెలా మీకు తెలియకుండా పోయింది? నా భార్య రాత్రి నుంచి కనిపించట్లేదు. మీకేం తెలీదు అంటున్నారు? అది మట్టి కాకుండా ఇక్కడ అసలు ఒక్క సీసీటీవీ కెమెరా కూడా లేదు. సార్, మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది సార్. నన్ను నమ్మండి సార్. వీటి గురించి నాకేం తెలియదు సార్. మేనేజర్ మాటలు విని కేశవ్ తానే చుట్టుపక్కల తనిఖీ చేసి వస్తాడు. ఆ మరుసటి రోజే రిసార్ట్ వెనకాల కేశవ్ శవం దొరుకుతుంది. కొన్నాళ్ల పాటు అందరూ ఈ విషయాన్నే చర్చించారు. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. అప్పట్నుండి రిసార్ట్లో ఆడవాళ్లు మాయమవ్వడం, వాళ్లతో వచ్చిన వాళ్ళు ఎక్కడో చోట శవంగా దొరకడం జరుగుతూ వచ్చింది. అలా ఒక రాత్రి నమ్రత తన ఫ్రెండ్స్తో రిసార్ట్లో దిగింది. తనకి ఆ రాత్రి కారిడోర్లో దెయ్యం కనిపిస్తుంది. దాన్ని చూసి తను అక్కడి నుండి భయపడి అరుస్తూ పారిపోతుంది. దెయ్యం, రిసార్ట్లో దెయ్యం ఉంది, కాపాడండి, కాపాడండి. నమ్రత అరుపులు విని తన ఫ్రెండ్స్, గెస్ట్స్, మేనేజర్ అందరూ వచ్చేస్తారు. అప్పుడు నమ్రత అందరికీ దెయ్యం గురించి చెప్పేస్తుంది. నేను నా కళ్ళతో చూశాను. అది అక్కడ తలకిందులుగా నడుస్తూ ఉంది. ఇంకా తన నోటి దగ్గర రక్తం కూడా ఉన్నది.
నమ్రత మాటలు విని అందరూ భయపడిపోయారు. కానీ మేనేజర్ అందర్నీ కన్విన్స్ చేసి పంపేశాడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే రిసార్ట్ అంతటా దెయ్యం గురించిన కబురు వ్యాపిస్తుంది. ఇక మరోవైపు నమ్రత రహస్యమయంగా తన గది నుండి మాయమైపోతుంది. ఇక దీంతో అంతటా దెయ్యం వల్ల భయంతో గందరగోళంగా మారుతుంది. అసలేం జరుగుతోంది ఇక్కడ? ఒకరికి దెయ్యం కనిపించడం, మరొకరు ఉన్నట్టుండి మాయమైపోవడం. ఇక మేమిక్కడుండము. మీరెవరూ భయపడవసరం లేదు. నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేశా. పోలీసా? మీరెందుకు చెప్పారు? చెప్పాల్సిన అవసరమే లేదు. నాకు తెలుసు చాలామంది ఇక్కడి నుంచి కనిపించకుండా పోయారు. కానీ వీటి గురించి అంతా మీరు పోలీసుల దగ్గర చెప్పనే లేదు. ఎలా అయింది ఇదంతా? మాకెవరు ఫోన్ చేసింది? ఇన్స్పెక్టర్ అడగడంతో ధ్రువ్ ముందుకొచ్చి అంతా చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు నమ్రత గదికి తనిఖీ చేయడానికి వెళ్తారు. తనిఖీ చేశాక ఏ సాక్ష్యమూ లేనందువల్ల వాళ్ళు రిసార్ట్లో ఉండే అందర్నీ విచారణ చేస్తారు. అప్పుడు వాళ్ళకి దెయ్యం గురించి తెలుస్తుంది. ఏం మేనేజర్ గారు, ఈ దెయ్యం విషయం ఏంటి? మేడం, అది కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడికి వచ్చిన ఒక గెస్టు తన బిడ్డతో పాటు హోటల్ రూమ్లో సూసైడ్ చేసుకుంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే హోటల్లో ఆ దయ్యాల్ని చూస్తున్నట్టు చెబుతున్నారు మేడం. ఆ దయ్యమే వచ్చిన వాళ్ళందరినీ ఇలా చేస్తుంది. మేనేజర్ మాట విని ముగ్గురు పోలీసులు రిసార్ట్ అంతా తనిఖీ చేయడంలో మునిగిపోగా వాళ్ళకి ఎప్పుడు రాత్రయ్యిందో కూడా తెలియనేలేదు. అందువల్ల ఆ రాత్రికి అక్కడే ఉండిపోతారు. రాత్రి రిసార్ట్లో అందరూ నిద్రపోయాక ఇన్స్పెక్టర్ షగున్ దెయ్యం గురించిన తనిఖీ చేయడానికి బయటికి వస్తుంది. ఇక్కడ ఏదో గడిబిడి జరుగుతూ ఉంది. ఈ మర్మాన్ని ఎలాగైనా ఛేదిస్తాను. ఇన్స్పెక్టర్ షగున్ రిసార్ట్లో అటూ ఇటూ వెతుకుతూ బేస్మెంట్కి వెళ్లే మెట్ల దగ్గరికి వచ్చేస్తుంది. అక్కడ తనకి మెట్ల దగ్గర రక్తంతో కూడుకున్న ఒక దెయ్యం కనిపిస్తుంది. నన్నేనా వెతుకుతున్నావు? ఇదిగో నేనే నీ ముందుకొచ్చేశాను. దా 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 వచ్చి పట్టుకో నన్ను. నన్ను పట్టుకున్నాక ఏ జైల్లో పెడతారో అని కొంచెం చెప్పవా? అప్పుడే దెయ్యం మాయమైపోతుంది. మొదట తనతో దెయ్యం మాట్లాడడం చూసి షాక్ అవుతుంది. కానీ మళ్ళీ ఆ దెయ్యాన్ని వెతుక్కుంటూ ఆ బేస్మెంట్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే దెయ్యం షగున్పై దాడి చేస్తుంది. కానీ షగున్ ఎలాగో తప్పించుకొని దెయ్యం ముందుకు వెళ్ళి నుంచుంటుంది. తాక్కోనేం మాట్లాడుతున్నావు? ధైర్యం ఉంటే ముందుకొచ్చి మాట్లాడు. నీలాంటి మామూలు అమ్మాయితో మాట్లాడి నా సమయాన్ని వృధా చేసుకోను. కానీ నాలాంటి మామూలు అమ్మాయిల్ని మాయమైతే చేస్తావు నువ్వు. షగున్ మాటలు విని దెయ్యం కోపంతో ఆమెపై దాడి చేసి గాయపరుస్తుంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ షగున్ కొలీగ్స్ ఇద్దరూ కలిసి అంతటా గాలిస్తారు. కానీ ఆమె ఎక్కడా దొరకలేదు. నాకేమీ అర్థం కావట్లేదు. సడన్గా షగున్ ఎక్కడికి వెళ్ళింది? ఇది ఏదో ప్లానింగ్ లానే తెలుస్తుంది. కానీ ఇది కొంచెం రిస్కే. మనం తొందరగా షగున్ని వెతకాలి. ఈ విషయం గురించి రిసార్ట్లో ఉండే అందర్నీ విచారించేలోపే అప్పుడే అక్కడికి దెయ్యం వచ్చేస్తుంది. అది చూసి అందరూ భయపడిపోతారు. కావాలంటే నన్ను కూడా విచారించి చూడొచ్చు. అసలుకి ఆ ఇన్స్పెక్టర్ని మాయం చేసింది నేనే కదా. అందుకని నన్ను విచారించడం న్యాయమే కదా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, తనెలా మాయమయ్యిందో అలాగే ఒక్కొక్కరిగా అందరినీ మాయం చేస్తా. ఇది చెప్పి దెయ్యం మాయమైపోతుంది. అది వెళ్ళగానే పోలీసులిద్దరూ అసమంజసంలో పడిపోయారు. దయ్యం నిజమేనా? నిజంగానే దయ్యాలన్నీ ఉన్నాయా? ఏదో సర్లేదు, అది దయ్యంగానే ఉన్నా కూడా మనం షగున్ని కాపాడాలి. ఇన్స్పెక్టర్స్ ఇద్దరూ షగున్ని కనిపెట్టడానికి మేనేజర్ గారిని విచారణ చేద్దామని ఆయన క్యాబిన్ దగ్గరికి వెళ్ళగా అతను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడటం గమనించి బయట నుండే అతని మాటల్ని వింటూ ఉంటారు. కొన్ని సంవత్సరాలుగా అన్నీ బాగానే ఉన్నాయి. దీనికి ఏ డిస్టర్బెన్స్ కూడా రానే రాకూడదు. ఈరోజు రాత్రి వాళ్ళని ఏదేం చేసేసి నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతా. ఎవ్వరికి ఏ అనుమానం రాదు. మేనేజర్ మాటల్ని విని ఇద్దరు ఇన్స్పెక్టర్స్ షాక్ అయ్యి చాటుగా అతని క్యాబిన్ బయటే ఎదురు చూస్తూ ఉంటారు. మేనేజర్ బయటికి వచ్చిన వెంటనే వాళ్ళు అతన్నే అనుసరించి బేస్మెంట్ వైపుకి వెళ్తారు. అక్కడి నుండి మేనేజర్ ఒక రహస్యపు దారి గుండా బేస్మెంట్కి వెళ్తాడు. అతని వెంటే ఇద్దరు ఇన్స్పెక్టర్స్ వచ్చేస్తారు.
ఈ అమ్మాయిలందరినీ తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోండి. నేను ఈ దయ్యాన్ని అంతం చేసేసి డైరెక్ట్గా మీటింగ్ పాయింట్కి వచ్చేస్తా. ఓ అట్లా నా సంగతి. ఈ మేనేజర్ రిసార్ట్లో ఉన్న బ్యాక్ యార్డ్లో ఫీమేల్ ట్రాఫికింగ్ చేస్తున్నాడు. దానికే ఈ దయ్యమా? మేనేజర్ గురించిన నిజమంతా తెలుసుకున్నాక ఇన్స్పెక్టర్ నీరజ్ ఇంకా శుభం ముందుకొచ్చి అతన్ని షూట్ చేసేస్తారు. ఆ తర్వాత అతనితో ఉన్నవాళ్ళని అరెస్ట్ చేసి షగున్ని ఇంకా అందరు ఆడపిల్లల్ని విడిపించేస్తారు. నాకిప్పుడు అనిపిస్తుంది ఆ దేవుడే మిమ్మల్ని దెయ్యానికి సాయం చేయడానికి పంపించాడేమో అని. వీడు నన్ను నా కూతుర్ని ఖైదు చేసి ఎన్నో సంవత్సరాలు ఏడిపించాడు. వాడు మమ్మల్ని చెడ్డ పనుల కోసం వాడుకున్నాడు. నేను వీడిని పగ తీర్చుకోవాలి. దెయ్యం మాటలు విన్నాక ఆ ముగ్గురు ఇన్స్పెక్టర్స్ ఏదో ఆలోచించుకొని ఆడపిల్లలందరినీ బయటికి తీసుకెళ్లిపోతారు. కానీ మేనేజర్ని ఇంకా అతని మనుషుల్ని అక్కడే బేస్మెంట్లో దెయ్యం దగ్గరే వదిలేస్తారు. ఇక దెయ్యం వాళ్ళందరినీ చంపేసి అక్కడి నుండి మాయమైపోతుంది. దెయ్యం చేసిన న్యాయం. తనీషా పుట్టిన వెంటనే తన తల్లిని పోగొట్టుకున్నది. అందుకని తన నాయనమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్ అందరూ తనని ఒక దురదృష్టంగా భావించేవారు. పెరుగుతున్న కొద్దీ తను అందరి చివాట్లు వినాల్సొచ్చేది. పాపం తనకి రోజంతా ఇంటి పనులతోనే సరిపోయేది. వాళ్ల నాన్న రోజంతా పనిచేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి తనీషా పరిస్థితి చూసి చాలా బాధపడేవాడు. ఆయనెప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు. చా, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు? పాపం ఈ అమ్మాయికి అమ్మ లేదు. అది మట్టికి కాకుండా చెడ్డ సగుణం అని చెబుతున్నారు. తొందరగా దీనికి ఏదైనా చేసి తీరాలి, లేదంటే నా కూతురు జీవితమే వేస్ట్ అయిపోయిద్ది. ఇక ఆయన అందర్నీ ఎదిరించి ఒక మంచి స్కూల్లో తనీషాని చేర్పిస్తారు. వాళ్ళలా బయటికెళ్తుండగానే, నమస్తే దీనానాథ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఈసారి తొందరగా సిటీకి వెళ్తున్నట్టున్నావు. అది మట్టికి కాకుండా తనీషాని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నేను తనీషాని హాస్టల్లో చేర్చబోతున్నా. అక్కడ తను బాగా చదివిద్ది. ఆహా, మీరేం మాట్లాడుతున్నారు? నాకు ఏమనిపిస్తుందంటే ఈ గ్రామం యొక్క సంప్రదాయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు. ఈ గ్రామానికి చెందిన అమ్మాయిల్ని ఎవరైనా చదివిస్తారా? అమ్మాయిలు ఇంట్లో ఉన్న పని చేసుకొని ఖాళీగా ఉండాలి. బయటికి వెళ్ళి పనిచేసేది మొత్తం ఖచ్చితంగా మగవాళ్ళే చూసుకోవాలి. అలా అంతా నేను ఆలోచించను. ఎప్పటి వరకు మీరు ఇలా ఆడవాళ్ళు ఏం చేయకూడదని ఆలోచిస్తారు? మా అమ్మాయి నేను అనుకుంటున్నట్టు ఖచ్చితంగా ఒకరోజు సాధిస్తుంది. నువ్వు జరుగు. నేనేమి దీని గురించి చెప్పలేదబ్బా. నువ్వు చూస్తూనే ఉండు. తను ఖచ్చితంగా ఏదో ఒక్కరోజు నువ్వు అవమానం పడేటట్టు చేస్తుంది. దాని తర్వాత నువ్వు ఊరిలో ఎవరి ముందు తలెత్తుకోవద్దు కాదు. అలా అయినా కూడా నేను నీ దగ్గర రానే రాను, పో. దీనానాథ్ ఇలా అన్నాక తనీషా చేయి పట్టుకొని ముందుకు వెళ్ళసాగాడు. స్కూల్లో చేరాక తనీషాకి ఒక కొత్త జీవితం ఏర్పడింది. తానిప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా బాగా చదవాలి. బాగా చదివి ఆడ మగ సమానం కాదని చెప్పే వీళ్ళ నోరు నువ్వే మూపేయాలి, సరేనా? నువ్వు బాగా చదవాలి. చదువుతావు కదా? అలాగే నాన్న. దీనానాథ్ సంతోషంతో తలపై ముద్దు పెట్టి తనని హత్తుకున్నాడు. కాలం గడిచే కొద్దీ తనీషా స్కూల్ చదువుల్ని ముగించేసింది. తన ఊరికి దూరంగా ఉండే వేరే ఊరి కాలేజ్లో తను సెలెక్ట్ అయ్యింది. ఇవాళ కాలేజ్లో తన మొదటి రోజు. తనీషా కాలేజ్లో అడుగు పెట్టగానే కొంతమంది అబ్బాయిలు ఏడిపించసాగారు. ఆహా, ఉన్నా అటు చూర్రా, కాలేజీలో మంచి ఫిగర్ వచ్చినట్టుంది. మున్నా కాలేజ్లో పాడైపోయిన పిల్లలందరికీ ఒక లీడరు. వాడి తాతయ్య ఒకప్పటి మంత్రి. అందుకని కాలేజీలో ఎంత పట్టంటే వాడిని ఎదిరించడానికి ఎవరూ ధైర్యం చేసేవారు కాదు. ఏ పాపా, ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్తున్నావు, మాతో మాట్లాడేసి వెళ్ళొచ్చు కదా. నీతో మాట్లాడలేదంటే మాకు అసలు ఎదరే పట్టదు. తనీషాకి వాడి ప్రవర్తన ఏమీ నచ్చలేదు. కానీ ఏమీ అనకుండా తను ముందుకెళ్ళిపోయింది. తను కాలేజ్ మొదటి రోజుని పాడు చేసుకోదలుచుకోలేదు. కానీ మున్నా కూడా ఏం తక్కువైనోడు కాదు. వాడు చటుక్కున తనీషా చెయ్యి పట్టేసుకున్నాడు. నా చెయ్యిని వదిలి. వదలను. ఏం చేస్తావు? ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెబుతావా? లేదు, చంప పగలగొడతా. ఆ తర్వాత తనీషా మున్నా చంప పగలగొట్టేసింది. ఆ చెళ్ళుమన్న శబ్దం విని అందరూ అటువైపే చూడసాగారు. మున్నా కళ్ళల్లో కసి పెరిగింది. తను పళ్ళు కొరుక్కుంటూ అన్నాడు, నువ్వెవరిని కొట్టావని తెలుసా? మా మామ ఒక ఎమ్మెల్యే. అయితే ఊళ్ళో ఆడపిల్లలంతా నీ బానిసలా ఏంటి? ఇప్పటికి చంపదెబ్బతో సరిపోయింది. ఇలా మళ్ళీ చేశావంటే
అందరి ముందు చెప్పుతో కొడతా. ఇలా చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. మున్నా కోపంతో చూస్తూ ఉండిపోతాడు. అబ్బా మంచిదైపోయిందిరా. ఆ మున్నాకి మంచి గుణపాఠం నేర్పించడానికి ఒకటి వచ్చింది, మంచిదైపోయింది. కానీ మున్నా చాలా చెడ్డవాడురా, దీనికి ఏదో ఒకటి చేసే తీరతాడు. ఒక సాయంత్రం కాలేజ్ ఫంక్షన్లో స్టూడెంట్స్ అంతా ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉన్నారు. అప్పుడే బాత్రూమ్ నుండి ఒక అమ్మాయి అరుపు వినిపిస్తుంది. అందరూ పరుగున అక్కడికి వచ్చేస్తారు. అక్కడ ఆ దృశ్యాన్ని చూసి అందరూ నిర్ఘాంతపోతారు. బాత్రూమ్ నేలపైన తనీషా శవం పడి ఉంటుంది. తన శరీరమంతా గోళ్లతో గీరేసిన గాయాలతో ఉన్నది. తనతో ఎవరో దుష్కర్మ చేసి చంపేసినట్టుగా ఉన్నది. అందరికీ ఎవరు చేసుంటారో తెలుసు, కానీ ముందుకొచ్చి చెప్పడానికి ఎవ్వరిలోనూ ధైర్యం లేదు. తనీషా శవాన్ని పోస్ట్మార్టం చేసి ఆమె తండ్రికి అప్పగించేశారు. దీనానాథ్ ఆ శవాన్ని తీసుకుని ఊరికి తిరిగి వచ్చాడు. అతను ఆమె అంత్యక్రియలు చేసి ఏడవసాగాడు. నా బంగారు తల్లి, నేను నిన్ను ఇలాగే చూడాలా? ఎవరు నిన్ను ఇలా చేశారు? అయ్యో, నా కళంతా నాశమైపోయింది. దీనికి నేను ఏదో ఒకటి చేసి తీరతా. నా కూతురికి న్యాయం దొరకాలి. అరే, నేను దీన్నే ముందే చెప్పా, కానీ అక్కడ మీరు అసలు మా మాటే వినలేదు. ఖచ్చితంగా తనే ఏదో ఒకటి చేసి ఉండిద్ది. నువ్వెందుకు తనని స్కూల్ కాలేజ్ అని పంపించావు? నేను ఇలా వినున్నా, తను చనిపోవటానికి ముందు కాలేజీలో ఉన్న పార్టీకి వెళ్ళిందంట. తను తాగి తందనాలాడుతుందంట. మీరే చెప్పండి, మన గ్రామానికి చెందిన అమ్మాయిలు ఇలా అంతా చేయటం తప్పే కదా? దయచేసి నోరు మూస్తారా? నా కూతురు గురించి ఇలా అంతా చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? నేను నా కూతుర్ని అలా అంతా పెంచలేదు. నా కూతురు మంచిదని ప్రూవ్ చేస్తా. మీరు నోరు మూయండి. ఇంకా అప్పటి నుండి దీనానాథ్ తన కూతురికి న్యాయం కోసం పోరాడుతూ ఉంటాడు. కానీ అతను ఒక ప్రముఖుడైన కారణంతో మున్నా నిర్దోషి అని తీర్పిస్తారు. దీనానాథ్ ఈ బాధ తట్టుకోలేక పిచ్చివాడైపోయాడు. ఈ ఘటన జరిగి సంవత్సరం అవుతుంది. ఆ రోజు మళ్ళీ కాలేజీలో ఫంక్షన్. ఆటపాటల వాతావరణంగా ఉంది. అప్పుడే బాత్రూమ్ నుండి ఎవరో అరుపుల శబ్దం వినిపిస్తుంది. కానీ ఈసారి అరుపు ఒక అమ్మాయిది కాదు, అది ఒక అబ్బాయిది. అందరూ పరుగున బాత్రూమ్ వైపుకి వెళ్తారు. నన్నెందుకని ఇంకా ఎలా చంపావో అందరికీ చెప్పు. నీ వల్లే అకాలంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయాను. మా నాన్న నాకు న్యాయం చేయడం కోసం పిచ్చివాడైపోయాడ్రా. చెప్పరా? నేనే తనిషాని చంపా. తను ఆ రోజు నన్ను అవమానించింది. దానికే ఆ రోజు సందర్భం చూసుకొని పోయిన ఫంక్షన్ అప్పుడు నా ఫ్రెండ్ రాఘవ్తో పాటు ముందు తనిషాని బాగా హింసించి దాని తర్వాత తనని గొంతు పట్టుకొని తనని చంపేసా. నన్ను దయచేసి క్షమించు తనిషా. నీ తప్పు క్షమించరా అనేది. ఇదంతా చెప్పి తనీషా తన పదునైన గోళ్లున్న చేతులతో వాళ్ల మెడలని నులిమి చంపేస్తుంది. ఇలా తనపై జరిగిన అత్యాచారానికి పగ తీర్చుకోవడమే కాక తన్ని తాను నిర్దోషిగా నిరూపించుకొని ఊళ్ళో వాళ్ల నోళ్లు కూడా మూసేస్తుంది. రాత్రి దెయ్యం. ఒక రాత్రి వేరే ఊరు నుండి తన ఊరికి వచ్చేటప్పుడు రాహుల్ హైవే ట్రాఫిక్ నుండి తప్పించుకోవడానికి తన స్కూటర్ని వైకుంఠపురంలో ఉండే షార్ట్కట్లో తిప్పుతాడు. ఆ దారి ఖాళీగా నిర్మానుష్యంగా ఉన్నది. కానీ రాహుల్ ఏ చీకు చింత లేకుండా హాయిగా పాడుకుంటూ ముందుకు సాగుతాడు. ఉండిపోరాదే గుండె నీదేలే, అద్దుకోరాదే గుండెకే నన్నే. ఉండిపోరాదే గుండె నీదేలే. రాహుల్ అలా హాయిగా పాడుకుంటూ ముందుకు వెళ్తుండగా అప్పుడే తనకి దారిలో ఒక ఒంటరిగా ఉన్న అందమైన అమ్మాయి లిఫ్ట్ కోసం అడుగుతున్నట్టు కనిపిస్తుంది. అది చూసి రాహుల్ స్కూటర్ని ఆపుతాడు. అబ్బా, ఈ రాత్రిలో మీరిక్కడేం చేస్తూ ఉన్నారు? నా పేరు షాలు. నాకు కొంచెం ఈ దగ్గరున్న కొండదాకా లిఫ్ట్ ఇవ్వగలరా? ఆహా, ఖచ్చితంగా. ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయటమే నా పని. నేను లేదని చెప్పను. రండి. ఇక షాలు రాహుల్ స్కూటర్లో కూర్చుంటుంది. అలా కొంచెం దూరం వెళ్ళాక షాలు రాహుల్ మెడపై కత్తి పెట్టి స్కూటర్ని అడ్డ రూట్లో తిప్పి కొండపై నుండి దిగమని బెదిరిస్తుంది. కత్తిని చూసి రాహుల్ ఎంతో భయపడిపోయాడు. అందుకని తను చెప్పిన దారిలో స్కూటర్ని తిప్పుతాడు.
రారా, నీకు స్వర్గాన్ని తిప్పి చూపిస్తాను. ఆ తర్వాత షాలు దెయ్యం రాహుల్ తల నరికేసి అక్కడి నుండి మాయమైపోతుంది. వైకుంఠపురం వ్యవసాయానికి పేరున్న ఒక గ్రామం. కానీ గత కొన్ని రోజులుగా రాత్రి దెయ్యం వల్ల ఆ ఊరికి పేరు వచ్చింది. తన పగ తీర్చుకోవడం కోసం ఆ దెయ్యం రాత్రిపూట ఆ దారిగా వచ్చే యువకులనందర్నీ తన అందంతో ఆకట్టుకొని వాళ్ళని కొండల దగ్గరగా తీసుకువెళ్ళి చంపేసేది. ఈ షాలు దయ్యం ఈ గ్రామంలో అందరినీ చాలా కొడూరంగా చంపుతుంది. ఇది ఎప్పుడు వరకు పగ తీర్చుకునిద్దో, ఈ సమస్య ఎప్పుడు తీరిద్దో ఏమీ అర్థం కావట్లేదు. ఇలాంటి అమాయకుల ప్రజల్ని అది చంపుతూనే ఉంది. ఎన్ని రోజులకి ఇలాగే వెళుతుంది? ఓ పక్క ఇలా ఉండగా షాలు దెయ్యానికి భయపడి ఊళ్ళో వాళ్ళంతా రాత్రి బయటికి రావడమే మానేశారు. మరోవైపు షాలు ప్రతిరోజు రాత్రి హైవే నుండి షార్ట్కట్ తీసుకుని వచ్చే ఊరి యువకులందరినీ పట్టుకుని చంపుతూ ఉండేది. ఈ గ్రామం పరిస్థితి ఇంత దుర్భరంగా ఉండగా మరోవైపు ఎన్నో కిలోమీటర్ల దూరం ఉన్న రోహన్ తన లైఫ్లో జరిగే పెద్ద ప్రమాదం గురించి తెలియక నగరంలో తన ఫ్రెండ్స్తో హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ సంవత్సరం ఆకాష్ బర్త్డేకి ప్లానింగ్ ఏంటి చెప్పు. రేయ్, దాని గురించంతా మాట్లాడటానికి ఏం లేదు. దానివల్ల నేనే వెళ్ళి ఒక వెన్యూని బుక్ చేశా. వావ్! మరైతే ఈ సంవత్సరం పార్టీ ఎక్కడ జరగబోతుంది? సిటీ నుంచి దూరంగా ఒక రిసార్ట్లో జరగబోతుంది. అక్కడే బుక్ చేశా. అది మట్టి కాదు బ్రో, చాలా కష్టపడి నాన్న దగ్గర పార్టీకి పర్మిషన్ తీసుకున్నా. ఈ సంవత్సరం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని. మేము అక్కడ ఉన్నప్పుడు గొడవలన్నీ రాకుండా ఉంటాయా? నేను అక్కడ ఉన్నంత వరకు గొడవలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది విని అందరూ నవ్వుకుంటూ పార్టీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అలా కొద్ది రోజుల్లోనే ఆకాష్ బర్త్డే వచ్చేసింది. దాంతో వాళ్ళంతా పార్టీ చేసుకోవడానికి ప్లాన్ చేస్తారు. కానీ అప్పుడే రోహన్కి వాళ్ళ నాన్నగారు ఒక ముఖ్యమైన పనిని అప్పగిస్తారు. రోహన్, ఈరోజు తొందరగా వెళ్ళి ఆ ఫ్యాక్టరీ డెలివరీ పని చూడు. ఊరి మీద పడి తిరగటానికి వెళ్ళకు, సరేనా? తండ్రి మాట విని రోహన్ పార్టీకి వెళ్లకుండా ఉండిపోతాడు. అందుకని అతని ఫ్రెండ్స్ అతనికంటే ముందు రిసార్ట్కి వెళ్ళిపోయారు. ఇక్కడ రోహన్ పనిలో బిజీగా ఉండిపోయాడు. అలా పొద్దున్న నుండి రాత్రి అయిపోయింది. అప్పుడే ఆకాష్ రోహన్ని తొందరగా రిసార్ట్ రమ్మని ఫోన్ చేసి పిలుస్తాడు. హలో, అరే ఎక్కడికి వెళ్ళారా? పార్టీ అంతా స్టార్ట్ అయింది, మీరు మటుకి ఇంకా రానే రాలేదు. ఆహా, పని అయింది. 5 minutesలో నేను బయలుదేరుతున్నా. నువ్వు చెప్పావని నేను శివానీని పిలిచారా? ఒకవేళ నువ్వు తొందరగా రాపోతే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిద్దిరా. లేదు లేదు, తను వెళ్ళకుండా చూసుకోరా, నేను తొందరగా వస్తున్నా. అరే రోహన్, శివానీకి నీ మనసులో ఉన్నది చెప్పటానికి ఇదే కరెక్ట్ అయిన సందర్భం. తొందరగా పరిగెత్తురా, తొందరగా. దీంతో రోహన్ పరుగున వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి బండి తాళాలను తీసుకుని బండిని చీతా కంటే వేగంగా నడపసాగాడు. ఇలాగే రోహన్ సగం దారికి చేరుకున్నాడు. అలా అతను రిసార్ట్కి వెళ్లే హైవే దగ్గరికి చేరుకోగానే అక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుపోతాడు. చా, ఇప్పుడే ట్రాఫిక్ కావాలా? అన్ని డిస్టర్బెన్స్ ఈ రూట్లో ఒకేసారి వచ్చేసాయి. ఇలా కాసేపు ఉన్నాక అతను ఫోన్ తీసి మ్యాప్లో రిసార్ట్కి వెళ్ళడానికి వేరే ఏదైనా దారి ఉన్నదా అని చూస్తూ ఉంటాడు. దాంట్లో అతనికి బైకుంఠ్పూర్ దగ్గర ఒక దారి ఉన్నట్టు కనిపిస్తుంది. రోహన్ అది చూసి అటువైపుగా వెళ్దామా వద్దా అనే అసమంజసంలో పడిపోతాడు. అప్పుడే రోహన్ ఫోన్ మోగుతూ ఉంటుంది. రేయ్, ఏంట్రా ఇది? నువ్వు ఈరోజు వచ్చేస్తావా? శివాని తిరిగి వెళ్తానని చెబుతూనే ఉందిరా. లేదు లేదు, తన్ని ఎలాగైనా అక్కడే ఆపు. నేను 2 నిమిషాల్లో వచ్చేస్తా. సరైన రోడో గుంటల రోడో ఏదో ఒకటి, అటు దారుంది కదా, దాంట్లో నేను వెళ్ళలేదంటే శివాని ఖచ్చితంగా వెళ్ళిపోయింది. దీంతో రోహన్ బైకుంఠ్పూర్కి వెళ్లే దారికి తన స్కూటర్ని తిప్పి ఎన్నో గుంతలు గుంతలుగా ఉన్న రోడ్డుపైన బైక్ని నడుపుకుంటూ వెళ్తాడు. విచిత్రంగా ఆ గ్రామంలో ఒక్క మనిషి కూడా అతనికి కనిపించలేదు. రోహన్కి ఇదెంతో విచిత్రంగా అనిపిస్తుంది. అతనిక బైక్ వేగాన్ని పెంచుతాడు. అలా కొంచెం దూరం వెళ్ళగానే అతనికి ఒక అందమైన ఒంటరిగా ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది.
ఆమెని చూసి కూడా మొదట ఆపకుండా ఆమెని దాటుకుని వెళ్ళిపోయాడు. కాని మళ్ళీ ఆమె దగ్గరికి తిరిగి వచ్చేశాడు. క్షమించండి, నేను కొంచెం తొందరగా వెళ్తా ఉన్నా, కానీ మిమ్మల్ని చూస్తే ఏదో ప్రమాదంలో ఉన్నట్టున్నారు, అందుకే నేను తిరిగి వచ్చేసా. మీకు హెల్ప్ కావాలా? నేను ఆ కొండ దాకా వెళ్ళాలి. నాకు మీరు లిఫ్ట్ ఇవ్వగలరా? ఆ, ఓకే, కూర్చోండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. షాలు దెయ్యం రోహన్ బైక్ వెనక సీట్లో కూర్చుంటుంది. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక షాలు రోహన్ని తట్టి బైక్ని తిప్పి కొండ కింద దారిగా వెళ్ళమని చెప్తుంది. నేను హైవేలో వెళ్ళాలి, మీరు ఇక్కడే దిగేయండి. నీకు నీ ప్రాణంపై తీపి లేదా? షాలు ఇలా అన్న వెంటనే అతని వీపుపైన ఏదో పదునైన వస్తువు ఉన్నట్టు అనిపిస్తుంది. దాంతో అతను భయపడిపోతాడు. ఏయ్, నీకేం కావాలి? డబ్బులు కావాలంటే తీసుకో, కానీ నన్ను వదిలేయ్. ఇప్పుడు ఈ బైక్ తిప్పకపోతే నీ ప్రాణాల్ని తీయాల్సొస్తుంది. షాలు ఇలా అనగానే రోహన్ తన బైక్ని కొండ కింద వైపుకి తిప్పుతాడు. అలా కాస్త ముందుకు వెళ్ళగానే బైక్ ఒక రాయికి గుద్దుకొని పడిపోతుంది. దీంతో రోహన్ కింద పడిపోయాడు. అక్కడ్నుండి షాలు మాయమైపోతుంది. ఇక రోహన్ ఎంతో జాగ్రత్తగా లేస్తాడు. ఈ అమ్మాయి సడన్ గా ఎక్కడికి వెళ్ళింది? ఆ అమ్మాయి నన్ను ఏం చేయలేదు, నేను తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. రోహన్ తొందరగా బైక్ దగ్గరికి వెళ్తుండగా షాలు దెయ్యం అక్కడికి వచ్చేస్తుంది. ఏరా, నీకు బైక్ సరిగ్గా నడపడం రాదా? నా దగ్గర నుండి తప్పించుకుని ఎక్కడికి వెళ్తున్నావురా? నా దగ్గరికి వచ్చిన ఏ మనిషి ఇక్కడి నుండి తప్పించుకుని వెళ్ళలేదు. నువ్వు చావాల్సిందే. ఇలా చెప్పి షాలు రోహన్పై దాడి చేస్తూ ఉండగానే రోహన్ తనని తాను కాపాడుకొని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫుల్ స్పీడ్లో బైక్ మీద పారిపోయాడు. ఆ తర్వాత ఎక్కడా ఆగకుండా ఫుల్ స్పీడ్లో హైవేకి చేరుకున్నాడు. హైవేలో అతను ఒక టీ స్టాల్ దగ్గర ఆగాడు. ఏమైంది అబ్బాయి? మొహం చూస్తే చాలా భయపడ్డట్టుంది. ఏమైంది అబ్బాయి? ఏం ఇబ్బందే లేదుగా? టీ కొట్టు అతను అడిగినందుకు రోహన్కి గ్రామంలో ఏం జరిగిందో చెప్తాడు. ఇది విని రోహన్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఇటు చూడు తమ్ముడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఆ దయ్యం దగ్గర నుంచి నువ్వే తప్పించుకొని ఇక్కడికి వచ్చావబ్బా. ఈ రోజు వరకు అది పగ తీర్చుకోవాలనుకోని ఎవరు ప్రాణాలతో తిరిగి వచ్చినట్టు చరిత్రమే లేదు తెలుసా? నువ్వెలాగో తప్పించుకొని వచ్చేసావు. దయచేసి నేను చెప్పేది విను. నువ్వు నీ జీవితంలో ఇంకా ఎప్పుడు ఈ గ్రామానికి మట్టికి తిరిగి ఇటువైపు అంతా వచ్చేయకు. టీ కొట్టు అతని మాటలు విని రోహన్ తన అదృష్టానికి సంతోషిస్తూ అతను బైక్పై ఎక్కి ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకపై ఏ అమ్మాయి కోసం నేను షార్ట్ కట్ తీసుకోను, అలాగే ఏ అమ్మాయికి లిఫ్ట్ కూడా ఇవ్వను. ఒంటరి దెయ్యం. ఈ కథ మోనాది. మోనా ఒక పెద్ద దట్టమైన అడవి దగ్గర కాటేజ్లో ఉండేది. మోనా చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగింది. ఆమె తల్లిదండ్రులు పోయాక కూడా తాను ఒంటరిగా అక్కడే ఉండిపోయింది. ఇందువల్ల ఆమెకి అడవి జంతువులన్నా అక్కడ వచ్చే భయంకరమైన శబ్దాలన్నా భయం ఉండేదే కాదు. ఒకరోజు మోనా తినడానికి ఏమన్నా తెచ్చుకుందామని అడవికి వెళ్ళింది. ముందు రోజు వచ్చిన తుఫాన్ వల్ల పళ్ళన్నీ పాడైపోయాయి. ఇక అడవి కూడా పాడైపోయింది. ఇప్పుడు ఇక పళ్ళు కానీ చేపలు కానీ దొరకడం ఎంతో కష్టమైపోతుంది. ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ తిండి కోసం వెతుకుతూ చాలాసేపు అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది. అలా ఎంతోసేపు వెతికిన తర్వాత ఆమెకి ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టుకి కొన్ని పళ్ళు వేలాడుతూ ఉన్నాయి. అవి తిన్నాక మోనా అక్కడే విశ్రాంతి తీసుకుని నిద్రపోయింది. ఇలా పొద్దుటి నుండి రాత్రి అయిపోయింది. అరే, సూర్యాస్తమం అయిపోయిందా? ఇంకా రేపు తినడం కోసం ఏమీ సేకరించలేదు. తిండి సేకరించడం కోసం మోనా అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇలా కాసేపు తిండి కోసం విఫల ప్రయత్నం చేశాక తను అలసిపోయి ఒకచోట ఆగిపోతుంది. అప్పుడే తనకక్కడ ఎవరిదో గొంతు వినిపిస్తుంది. అది విని మోనా తన చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది. ఎవరు
ఎవరక్కడ? ముందుకురా. మోనా మాటిమాటికి అడిగినా కూడా మరోవైపు నుండి ఏ సమాధానమూ లేదు. కానీ తనకక్కడ ఎవరో ఉన్నట్టుగానే అనిపిస్తూ ఉన్నది. అందుకని అది ఎవరయ్యుంటారబ్బా అని అన్ని వైపులు వెతుకుతూ ఉంటుంది. ఇప్పటిదాకా ఎప్పుడు ఇట్లా అవ్వనేలేదు. ఖచ్చితంగా ఎవరో వేటగాడయ్యుంటాడు. పట్టుపడిపోతాడేమో అని ముందుకు రావట్లేదట్టుంది. ఎవరు? ముందుకురా. మోనా ఇలా అనగానే హఠాత్తుగా ఒక పొడవాటి చెయ్యి వచ్చి మోనాని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. మోనా ఆగిన తర్వాత అక్కడ తనకి ఒక భయంకరమైన ఒంటి కన్ను దెయ్యం కనిపిస్తుంది. దెయ్యం మోనాని ఎంతో భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ మోనా భయపడనే లేదు. నీకు నా మొహం చూసి భయం వేయట్లేదా? ఇందులో భయపడడానికి ఏమున్నది? నా ముఖాన్ని చూసి కాకపోయినా నన్ను చూసి భయపడు. నేనొక దెయ్యాన్ని. అయితే ఏమైంది ఇప్పుడు? నువ్వు కూడా నాలానే ఒంటరిదానివే కదా. దెయ్యం మోనా మాటలు విన్నాక అసమంజసంలో పడిపోతుంది. ఈ అమ్మాయిలో ఏదో ఉన్నది. ఏ మనిషి అయినా నన్ను చూసిన వెంటనే భయపడి వణికిపోతారు. కానీ ఈ అమ్మాయికి ఏమీ పట్టట్లేదు. బహుశా ఈ అమ్మాయేనేమో నేనెన్నాళ్లగానో ఎదురుచూస్తున్నది. ఇలా ఆలోచించుకొని దెయ్యం ఏమీ మాట్లాడకుండా మోనా చెయ్యి పట్టుకుంటుంది. ఇక తనని తీసుకుని అక్కడి నుండి ఒక చీకటి గుహకి తీసుకువెళ్తుంది. నువ్వు ఉండే చోటు చాలా బాగున్నది, కానీ చాలా చీకటిగా కుప్పగా ఉన్నది. కాస్త శుభ్రం చేయాలంతే. మోనాని చాలా భయపెట్టి చీకటి గుహ గుండా తీసుకొచ్చినా కూడా చాలా ధైర్యంగా ఉండడాన్ని చూసి దెయ్యానికి నమ్మకం ఏర్పడింది. ఇలా మోనా లాంటి ఒక అమ్మాయి మాత్రమే తనతో ఎప్పటికీ ఉండగలదని. నీకు నేనంటే నిజంగానే భయమేయట్లేదా? అది ఎలా సాధ్యమవుతుంది? లేదు, నాకు నువ్వంటే భయమే లేదు. అది ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం ఒక జంతువు దాడి చేయడం వల్ల మా అమ్మది కూడా ఒక కన్ను పోయింది. ఇంకొన్నాళ్లకి మా అమ్మ కూడా చనిపోయింది. అందుకని నాకు నీ మొహం చూస్తే ఏమీ అనిపించట్లేదు. దెయ్యం మోనా మాటలు విని చాలా సంతోషిస్తుంది. ఇంకా తనని ఆ గుహలోనే బంధిస్తుంది. బందీగానే ఉన్నప్పటికీ మోనాకి చాలా స్వేచ్ఛ ఉన్నది. కానీ గుహ నుండి మాత్రం బయటికి వెళ్ళకూడదు. దెయ్యం మోనాపై శ్రద్ధ పెడుతూ మోనాకి వేళావేళా తినడానికి తిండి, బట్ట, నీరు అన్నీ ఆ గుహలోనే అమర్చిపెట్టింది. ఇక అప్పటి నుండి ఆ గుహలోనే వాళ్ళిద్దరూ కలిసి ఉండసాగారు. ఇలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. మోనాకి కూడా దెయ్యంతో ఉండడం అలవాటైపోయింది. తనకి గుహ నుండి బయటికి వెళ్లాలనే ఉండేది. నేను ఎవరితోనైనా ఉంటానని ఎప్పుడూ అనుకోనే లేదు. ఎప్పటికీ ఒంటరిగానే ఉండిపోతానేమో అనుకున్నాను. ఎవరూ నాతో ఉండరనుకున్నాను. కానీ అలా జరుగుతుంది కదా. చూడు, ఎన్ని సంవత్సరాలైపోయాయో. నేను నీతోనే ఉన్నాను. ఒక్కసారైనా ఈ గుహ నుండి బయటికెళ్ళి నువ్వు. లేదు, నువ్విక్కడి నుండి బయటికెళ్ళలేవు. ఇది విని మోనా నిరాశ చెందుతుంది. కానీ మోనా మదిలో ఒక ఐడియా కూడా వస్తుంది. ఆ ఐడియాని ఉపయోగించి గుహలో నుండి బయటికి వెళ్లాలని దెయ్యాన్ని తన మాటల మాయాజాలంలో ఇరికిస్తుంది. నాకు తెలుసు నువ్వు నన్నెంతో ప్రేమిస్తున్నావని. నాకు ఏ ఇబ్బందిని కలిగించాలనుకోవు. ఎప్పటికీ నాతోనే ఉండాలనుకుంటావు. కానీ అందుకు నువ్వు నా మీద నమ్మకం పెట్టాలి. ఆ నమ్మకం ఎవరినైనా బంధించి పెడితే రాదు. మోనా మాటలు విని దెయ్యం ఆలోచనలో పడిపోతుంది. అది చూసి మోనా ఇలా అంటుంది. మా అమ్మని పోగొట్టుకున్నప్పటి నుండి నేను ఒంటరిగానే ఉండేదాన్ని. నీతో ఉన్నప్పుడు నాకు మా అమ్మతో ఉన్నట్టుగా అనిపించింది. బహుశా నేనెప్పటికీ ఆమెతోనే ఉన్నానేమో. కానీ మా మమ్మీ నన్ను ఎప్పుడు ఎక్కడ ఒక బందీలాగా ఉంచేది కాదు. దెయ్యం మోనా చెప్పే ఎమోషనల్ మాటల్లో పడి మోనాకి గుహ నుండి బయటికెళ్లే పర్మిషన్ ఇస్తుంది. ఇది విని మోనా ఎంతో సంతోషిస్తుంది. వెంటనే గుహ నుండి బయటికి వెళ్ళిపోయింది. అలా దెయ్యం కూడా మోనాతో పాటే బయటికి వచ్చింది. నీకు బయటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నట్టుంది. చాలా చాలా బాగుంది. నాకేంటో అన్నిటినీ మొదటిసారిగా చూస్తున్నట్టు ఉంది. చిన్నప్పుడు చూసినట్టుగానే ఉంది. నాకైతే చిన్నప్పుడు ఆడిన ఒక ఆట ఆడాలనిపిస్తుంది. ఏంటా ఆట? దాగుడు మూతలు. నువ్వు నాతో ఆ ఆట ఆడతావా? మోనా మాట విని దెయ్యం ఆడడానికి సిద్ధం అవుతుంది. అలా కాసేపు వాళ్ళు దాగుడు మూతలు ఆడుతూ ఉన్నారు. అలా ఆడుతూ దాక్కోవడానికి మోనా వంతు వచ్చినప్పుడు తను దెయ్యం కళ్ళు మూసేసి అక్కడి నుండి పారిపోయింది.
అలా చాలాసేపు దగ్గరలో ఎక్కడా మోనా దొరక్కపోయేటప్పటికీ దెయ్యానికి కోపం వచ్చి అడవంతా వెతకడం మొదలుపెట్టింది. నన్ను మోసం చేశావు. అబద్ధం చెప్పి నన్నక్కడే వదిలేసి నీ ఇంటికి వెళ్ళిపోయావు. నేను మనిషిగా ఉన్నప్పుడు, దెయ్యంగా ఉన్నప్పుడు నువ్వొక్క మనిషివే నన్ను చూసి భయపడకుండా ఉన్నది. నా నుండి దూరంగా వెళ్లకుండా నాతో ఉండడానికి ఇష్టపడింది. నాకు నీతో ఉండడం నచ్చింది, కానీ నువ్వు నన్ను మోసం చేసి ఇక్కడికి వచ్చేశావు. నేనేమీ అబద్ధం చెప్పలేదే. లేదు, ఇక నేనేమి వినను. ఏది ఏమైనా ఎలాగైనా సరే నువ్వు నాతో పాటు ఉండాల్సిందే. నువ్వు మనిషిగా ఉండి నాతో ఉండడానికి ఇష్టపడకపోతే నిన్ను కూడా నాలాగే చేసేస్తాను. దాంతో ఆ గుహలో ఉండడానికి నీకు ఏ ఇబ్బంది ఉండదు. మోనా ఈసారి దెయ్యం మాటలు విని భయపడిపోయింది. తనకేం చెయ్యాలో అర్థమే కాలేదు. అందుకని తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం అక్కడి నుండి పారిపోతుంది. ఇలా చాలాసేపు మోనాని వెంటాడి దెయ్యం తన శక్తిని ప్రయోగించి మోనాని బంధించేస్తుంది. ఎంతైనా పారిపో, కానీ నువ్వు నా నుండి తప్పించుకోలేవు. నువ్వు నాతో ఉండడం కోసం నాలాగా అవ్వాల్సిందే. అందుకు నువ్వు చావాల్సిందే. అలా చెప్పాక దెయ్యం మోనాని చంపడానికి ముందుకొస్తుంది. అప్పుడే మోనా ఏడవడంతో అది చూసి దెయ్యం ఆగిపోతుంది. నన్ను క్షమించు. మొదట అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాను, కానీ అది నీ నుండి కాదు, ఆ గుహ నుండి. నేను నీతో చెప్పిందంతా నిజమే. నిజంగానే నాకు నీతో ఉండడం అంటే ఎంతో ఇష్టం, కానీ ఆ గుహ అంటే విరక్తి కలిగి అక్కడి నుండి పారిపోయాను. నేను నీ నుండి దూరంగా ఉండాలని అనుకోలేదు, కానీ ఆ గుహలో బందీగా ఉండాలని లేదు. మోనా మాటలు విన్నాక దెయ్యానికి తన తప్పేంటో అర్థమయ్యింది. మోనాని ఖైదు చేసి తనతో పాటైతే ఉంచుకోగలదు, కానీ తన దగ్గరగా ఉంచుకోలేదని తను అర్థం చేసుకుంటుంది. దాంతో దెయ్యం మోనాని ఎప్పుడూ బంధించనని మాటిచ్చాక ఇద్దరూ వాళ్ళ ఇళ్లలో ఉంటూ కూడా ఎంతో కలిసిమెలిసి ఉండసాగారు. టీకే ఇది 1995లో జరిగిన కథ. జపాన్లో ఒకైడో అనే ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో మురూరా అనే ఒక నగరం ఉండేది. ఆ మురూరాలో ఒక కాలేజ్ ఉండేది. ఆ కాలేజ్లో కిట్సు అనే ఒక అమ్మాయి చదువుకుంటూ ఉండేది. ఒకరోజు ఆ కిట్సు వాళ్ళ నాన్నగారి కారు తీసుకొని కాలేజీకి వెళ్ళింది. ఇది చూసిన తన మిత్రురాలు ఎంతో సంతోషించింది. ఏంటి కిట్సు, ఈరోజు కార్ తీసుకొని కాలేజ్కి వచ్చావు? అవును హిమారి, ఈరోజు మనిద్దరం ఈ కారులో ఊరంతా తిరిగి ఎంజాయ్ చేయబోతున్నాం. అవును, చాలా బాగుంటుంది. ఎన్ని రోజులైంది మనందరం కలిసి సంతోషంగా గడిపి. అవును, నువ్వు కరెక్ట్ గా చెప్పావు ఫూజీ. మనం ఈ రోజు కారు తీసుకుని ఫుల్లుగా తిరిగేసొద్దాం. చాలా సంతోషంగా గడపాలి. అలా అయితే సరే, మనం కాలేజ్ అయిపోగానే అందరం ఇక్కడే కలుసుకోవాలి. చూడండి, ఎవ్వరూ ఆలస్యంగా రాకూడదు. ఈ రోజు ఎవ్వరూ స్పెషల్ క్లాస్ కూడా అటెండ్ అవ్వకూడదు. ఈ రోజు పార్టీ డే. ఈ రోజు బంకింగ్ అలౌడే. కాలేజ్ అయిపోయినాక మనందరం ఖచ్చితంగా కలుద్దాం. తరువాత అందరూ వాళ్ళ క్లాసెస్కి వెళ్ళిపోయారు. ఆ రోజు కాలేజీ పూర్తవ్వగానే అందరూ కిట్సు తీసుకొచ్చిన కారులో ఎక్కి కూర్చొని అందరూ ఊరు తిరగడం మొదలు పెట్టారు. గాయ్స్, ఇప్పుడు చెప్పండి, తర్వాత మనం ఎక్కడికి వెళ్దాం? నాకు తెలిసిన చోట్లన్నీ మిమ్మల్ని తిప్పేశాను. ఫూజీకి ఒక చోటికి వెళ్ళాలని ఐడియా వచ్చింది. మనం ఎందుకు ఈ రోజు 13వ నెంబర్ వీధికి వెళ్ళకూడదు? ఇది వినగానే ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని నవ్వడం మొదలుపెట్టారు. సరిగ్గా చెప్పావు ఫ్యూజీ. ఈ రోజు మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూసొద్దాం, అసలు అంతలా అక్కడ ఏముందో అని. హిమారి ఆ ఊరికి కొత్తగా వచ్చింది. అందువల్లే అక్కడ ఏం జరుగుతుందో తనకి అర్థం కాలేదు. మీరందరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. నువ్వు ఏమంటున్నావు హిమారి? నిజంగానే నీకు 13 నెంబర్ వీధి గురించి తెలీదా? లేదు, అందుకనే కదా నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. నువ్వైనా చెప్పు. ఫుజీ, నువ్వు చెప్తావా హిమారికి? 20 సంవత్సరాల క్రితం కషిమో రైక్ అనే ఒక లేడీ ఈ వీధిలో ఉండేవారు. ఒకరోజు ఎవరో తనని బాగా కష్టపెట్టి ఆ తర్వాత తన దేహాన్ని 2 ముక్కలుగా నరికి విసిరేశారట. ఆ రోజు నుండి తన శరీరంలోని పైభాగం ఆ వీధిలోనే తిరుగుతూ ఉండేదట. ఆ తర్వాత ఆ వీధిలో గనక ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నారంటే వాళ్ళని అది చంపేస్తుందట.
ఈ మొరోన్ ఊరిలో వాళ్ళు దాన్ని టేకీ టేకీ అని పిలిచేవారట. దాని కాలని అది వెతుకుతూ ఉందని చెప్తుండేవారు. అందుకనే అది అక్కడ తిరిగే వాళ్ళందరినీ చంపేస్తుందట. ముందు అది అందరినీ చంపేసి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళని నరికి తన శరీరానికి అంటించుకుంటుంది. అవి తనకి సెట్ అవ్వకపోతే తను చాలా బాధపడుతుంది. హిమారి మాటలు విన్న వాళ్ళందరూ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారు. అయితే చెప్పండి ఫ్రెండ్స్, 13వ నెంబర్ వీధికి వెళ్ళనా లేదా కారు వెనక్కి తిప్పనా? ఫూజీ ఇంకా కాయిన్ ఇద్దరు ఒక్కసారి 13వ నెంబర్ వీధిని చెప్పారు. వద్దు గైస్, ఈరోజు ఇంటికి త్వరగా వెళ్ళాలి. నేను వస్తానని చెప్పాను, ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇంకెప్పుడు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు హిమారి? ఈ రోజే మనం అక్కడికి వెళ్ళడానికి సమయం కుదిరింది. కానీ నేను ఇంటికి త్వరగా వెళ్ళాలే. కావాలంటే మనం ఇంకొక రోజు వెళ్దాం, ఎందుకంటే ఆ చోటు ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉంది. హిమారి నువ్వేం బాధపడకు, మనం అక్కడికి ఈ రోజే వెళ్దాం. నేను త్వరగా మేము ఇంటికి పంపించేస్తాంలే. అవునవును, ప్లీజ్ దయచేసి ఒప్పుకో. అయితే సరేలే, కానీ అక్కడ మనం ఆలస్యం చెయ్యొద్దు, ఎందుకంటే నా కాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అందరూ హిమారి మాటలు విని నవ్వడం మొదలుపెట్టారు. కిడ్సు కారు వేగాన్ని పెంచింది. ఆ నలుగురు 13వ నెంబర్ వీధికి చేరుకునేటప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక ఆడమనిషి వచ్చింది. ఆవిడ తల వెంట్రుకలు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. ఆవిడ చాలా ముసలావిడ. కిడ్సు కార్ని ఆపగానే ఆ ముసలావిడ కారు దగ్గరికి వచ్చి బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. మీరందరూ ఎందుకు అక్కడికి వెళ్తున్నారు? అరే, మీరెందుకని మా కారుకి అడ్డొచ్చారు? ఒకవేళ నేను కారుతో గుద్దేసుంటే? నా గురించి ఆలోచించడం మానేసి మీ గురించి ఆలోచించండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే ఒక్కరూ ప్రాణాలతో తిరిగి వెళ్లరు. వాళ్ళందర్నీ చూసి హెచ్చరించిన ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ ఎంతో భయంతో ఆలోచిస్తూ ఉండిపోయారు. ఏంటి ఆవిడ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఆ 13వ నెంబర్లో ఏముందో నేను తెలుసుకోవాలి. అవును కిడ్సు, నువ్వు కాస్త వేగాన్ని పెంచు. కిడ్సు తన కారు వేగాన్ని పెంచి 13వ నెంబర్ వీధి ముందుకు వెళ్లి కారుని ఆపింది. కారులోంచి దిగిన వాళ్ళందరూ ఆ వీధి వైపు చూశారు. ఆ వీధి చుట్టుపక్కల ఎక్కడా మనిషి అన్నవారే లేరు. ఆ వీధి చూడటానికి ఎంతో భయంకరంగా ఉంది. చుట్టుపక్కల వీధి లైట్లు తప్ప ఇంకా ఏమీ కనపడలేదు. ఎందుకని ఇక్కడ ఎవరు కనపడడం లేదు? కాశీయమ్మకి మన కాళ్ల కొలతేంటో ముందే తెలిసిపోయింది అనుకుంటాను. హిమారి మాటలు విన్న వాళ్ళు నవ్వడం మొదలు పెట్టారు. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక కత్తి హిమారి గొంతుని అలాగే నరికేసింది. హిమారి గొంతుకైన గాయం వల్ల రక్తం కారిపోయి తన కళ్ళు తిరిగి కింద పడిపోయింది. హిమారి, నీకేమైంది? ఎవరి కత్తి విసిరేశారు? హిమారి ఊపిరి తీసుకోలేకపోయింది. ఇది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, త్వరగా త్వరగా. అప్పుడు ఆ వీధిలోంచి టక్ టక్ అనే శబ్దం వినిపించింది. ఆ ముగ్గురు ఆ వీధి వైపు చూసినప్పుడు ప్రకాశంగా వెలిగిపోతున్న 2 కళ్ళు వాళ్ల వైపే రావడం గమనించారు. అది ఇంకెవరో కాదు, కసీమాని. ఆ శరీరం గాలిలో తేలుకుంటూ వాళ్ళ ముగ్గురు దగ్గరికి వచ్చింది. కసీమా కాయిన్ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న కత్తితో కాలిని నరికేసింది. ఆ బాధతో కాయిన్ అరవడం మొదలు పెట్టాడు. త్వరగా రండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కిడ్సు ఫూజీ అక్కడి నుంచి పరిగెత్తడం మొదలు పెట్టారు. కజీమా గాలిలో ఎగురుకుంటూ వచ్చి తన పదునైన పళ్లతో ఫుజీ కాళ్ళని కొరికేసింది. దాంతో ఫుజీ కింద పడిపోయింది. కిడ్సు వెనక్కి తిరిగి దీన్ని చూసి భయంతో వణకడం మొదలు పెట్టింది. కజీమా తన పదునైన పళ్లతో ఫుజీ ఒంటిని కొరుకుతూనే ఉంది. కిడ్సు వేగంగా తన కారు దగ్గరికి వెళ్లి దాన్ని స్టార్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కజీమా కిడ్సు వెళ్లడం గమనించింది. వెంటనే వేగంగా గాల్లో తేలుకుంటూ కిడ్సు కారు వైపుగా వెళ్ళింది. ఇది గమనించిన కిడ్సుకి చెమటలు పట్టాయి. కజీమా కారుకి ముందున్న అద్దం మీద ఎక్కి కూర్చుంది. ఆ కారు అద్దాన్ని విరగ్గొట్టేసింది. కిడ్సు కారులో ఉన్న గ్లవ్ బాక్స్ లో ఉన్న కత్తి తీసి కజీమా మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ కజీమాని ఆ కత్తితో ఏమీ చెయ్యలేకపోయింది. కజీమా కిడ్సు చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఆ కత్తితో కిడ్సుని పొడిచేసింది. కిడ్సు చనిపోయింది. మరుసటి రోజు ఆ సంఘటన జరిగిన చోటికి 2 పోలీసులు వచ్చి వాళ్ల చూపు అక్కడ పడున్న శవాల మీదకు మళ్ళింది. ఆ శవాల నుంచి చేతుల్ని వేరుగా నరికి దూరాన విసిరి పారేసుండడం గమనించారు. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఆ కాశీమా పిశాచి చేసిన పనే. వీళ్ళందరూ ఎప్పుడు అర్థం చేసుకుంటారో తెలియడం లేదు. అసలు ఈ వీధికి ఎవ్వరూ రాకుండా ఉంటేనే చాలా చాలా మంచిది.
ఈ ప్రమాదం జరిగిన 1 నెల తరువాత ఒక వ్యక్తి ఆ 13వ నెంబర్ వీధి వైపుకి వెళ్లారు. ఆయన ఎంతో భయపడిపోయి ఉన్నారు. నేను చావడం కష్టం. ఈ దారిలో ఖచ్చితంగా ఎవరూ రాకూడదు. అడ్డదారి వెతుక్కుంటూ ఇంత త్వరగా వచ్చేసావు. ఇక్కడ ఎవరినైనా విచారించి సరైన దారి తెలుసుకోవాలి. కానీ ఇక్కడ ఎవరిని అలా చూడలేకపోతున్నాను. ఆయన 13వ నెంబర్ వీధి ముందు నిల్చొని అటూ ఇటూ తిరిగి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా వెళ్ళడం? నాకు ఏం చేయాలో ఏం అర్థం కావడం లేదు. ఓ పని చేద్దాం, ఇదిగో ఇక్కడ ఈ వీధిలోకి వెళ్దాం. ఎవరికి తెలుసు, ఒకవేళ షార్ట్ కట్ ఉండుండొచ్చేమో. కొద్దిసేపటి తర్వాత ఆయన ఆ వీధిలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గట్టిగా అరుపులు వినపడ్డాయి. ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం 13వ నెంబర్ వీధి వైపుకు వెళ్లడం నిషేధించింది. 4 వైపులా నో ఎంట్రీ బ్యారికేడ్లని పెట్టించింది. ఆ నగరం మొత్తం 13వ నెంబర్ వీధి నుండి ఇంకా కరీమా నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. భయంకరమైన రోజు. ఈ కథ 1980లో జరిగింది. అలెక్స్ తన సోదరుడు డేవిడ్ తన తండ్రి థామస్తో కలిసి కొద్ది రోజుల క్రితమే బోస్టన్కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళ ఇల్లు చాలా అందంగా ఉంటుంది. అన్నదమ్ముళ్ళిద్దరూ ఇల్లంతా చూసి చాలా సంతోషపడ్డారు. అన్నయ్య, మన రూమ్ ఎంతో బాగుంది కదా. నేనైతే ఈ క్లోజెట్ పక్కనే బెడ్ వేస్తాను, సరేనా? అంటే ఈ క్లోజెట్ మంద కాదు కదా, బహుశా ఇది హౌస్ ఓనర్స్ అయి ఉంటుంది. కానీ అన్నయ్య, ఇది చాలా పాతది. నేనైతే ఇందులో నా సామాన్లు ఏవి పెట్టను. అలెక్స్ ఆ క్లోజెట్ని పట్టుకోగానే తనకి ఒక్కసారిగా షాక్ కొట్టి కింద పడిపోతాడు. అన్నయ్య, నువ్వు బానే ఉన్నావా? నాకేమీ అర్థం కాలేదు. నన్నెవరో తోసేసినట్టు నాకు అనిపించింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ కుటుంబం మొత్తం ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతారు. ఒకరోజు రాత్రి అలెక్స్ డేవిడ్ పడుకొని ఉండగా అక్కడ ఉన్న క్లోజెట్లో నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎవరో లోపల నుంచి తలుపులు కొడుతున్నట్టుగా. అలెక్స్ నిద్రలో నుంచి లేచి ఆ శబ్దాలని విన్నాడు. ల్యాంప్ ఆన్ చేసి ఆ క్లోజెట్ దగ్గరికి వెళ్ళాడు. లోపల నుంచి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నన్ను విడుదల చెయ్యండి, తలుపులు తెరవండి. అలెక్స్ భయపడిపోయి డేవిడ్ని లేపుతాడు. ఏమైందన్నయ్య? డేవిడ్, ఈ క్లోజెట్ లోంచి సౌండ్స్ వస్తున్నాయి. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. తలుపులు కూడా తెరవమంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు ఏదో కలకన్నట్టున్నావు. లేదు, నేను నేను నిజమే చెప్తున్నాను. డేవిడ్ క్లోజెట్ దగ్గరికి వెళ్ళి లాక్ ఓపెన్ చేస్తాడు. దాని తలుపుల్ని తెరుస్తాడు. డేవిడ్ లోపలికి చూడగానే ఆ క్లోజెట్లో ఏమీ కనిపించదు. డేవిడ్ వెనక్కి తిరిగి అలెక్స్ వైపుకు చూశాడు. చూసావా అన్నయ్య, ఇందులో ఏమీ లేదు. మీరు మరీను. అప్పుడే ఒక భయంకరమైన పెద్ద రాక్షసుడు డేవిడ్ వెనకాల ప్రత్యక్షమవుతాడు. అలెక్స్ ఆ రాక్షసుని చూడగానే చాలా భయపడిపోతాడు. డేవిడ్, డేవిడ్, నీ వెనక చూడు. డేవిడ్ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ రాక్షసుడు మాయమైపోతాడు. అన్నయ్య, ఇక్కడైతే ఏమీ లేదు. అలెక్స్ భయంతో వణికిపోతూ ఉంటాడు. నేనైతే పడుకుంటానన్నయ్య, నువ్వు కూడా వచ్చి పడుకో. నువ్వు నన్ను నమ్ము. ఆ క్లోజెట్లో ఏదో ఉంది. నేను ఖచ్చితంగా చూశాను. మనం ఈ గదిలో ఉండద్దు. నా మాట విని డేవిడ్. మరుసటి రోజు డేవిడ్ వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. డాడ్, ఈ రోజు నేను హెర్రీతో పాటు కంబైన్ స్టడీస్ చేస్తాను, సరేనా? సరే బాబు. ఆ రోజు రాత్రి అలెక్స్ ఒక్కడే ఒంటరిగా పడుకొనున్నాడు. కానీ తనకి నిద్ర రావడం లేదు. తను దుప్పటి లోపలే భయంతో వణికిపోతూ ఉన్నాడు. కొద్ది సమయంలోనే తన కళ్ళు మూసుకుపోతాయి. తను గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే మెల్లగా క్లోజెట్ తలుపులు తెరుచుకుంటాయి. తను నిద్రలో నుంచి లేచాడు. తనకి మళ్ళీ భయం మొదలవుతుంది. తను మెల్లగా తన దుప్పట్లో నుంచి బయటికి చూస్తూ ఉండగా అప్పుడే ఆ రాక్షసుడు తనకి దగ్గరగా వచ్చేసి ఉంటాడు. అతన్ని చూడగానే అలెక్స్కి ప్రాణం పోయినంత పనైంది. తను గదిలో నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. కానీ తలుపులు వాటంతటవే మూసుకుపోతాయి. నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్, నన్ను వదిలేయ్. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను బయటకు వచ్చాను. నిన్ను అలా ఇలా వదిలేస్తాను? అస్సలు వదలను. అలెక్స్ అటు ఇటు పారిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
కాని తను ఎటు వెళ్ళినా సరే రాక్షసుడు తన ముందుకొచ్చేస్తున్నాడు. రాక్షసుడు తన పళ్లతో అలెక్స్ మీద దాడి చేశాడు. ఇక అలెక్స్ రక్తపు మడుగులో నేల మీద పడి ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం డేవిడ్ ఇంటికొచ్చేసరికి వాళ్ళ నాన్న కంగారు పడటం చూస్తాడు. డాడ్, ఏమైంది? ఎలక్స్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు నాన్న. పొద్దున్నుంచి అసలు కనిపించనే లేదు. కనీసం ఏమీ చెప్పలేదు కూడా. మీరేం కంగారు పడకండి డాడ్, నేను వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక్కుంటాను. డేవిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందర్నీ అడుగుతాడు, కానీ ఎలాంటి సమాచారం దొరకదు. తన గదిలో దిగులుగా కూర్చొని ఉండగా తన చూపు క్లోజెట్ మీద పడుతుంది. తను క్లోజెట్ని ఓపెన్ చేయగానే అలెక్స్ డెడ్ బాడీ తన మీద పడుతుంది. అన్నయ్య, డాడ్, అన్నయ్య ఇక్కడే ఉన్నాడు. అలెక్స్ ఈ లోకంలో లేడని తెలియడంతో డేవిడ్ ఇంకా థామస్ షాక్కి గురవుతారు. నా కొడుకుని ఎవరు చంపుంటారు? డాడ్, నేను మన ఇంటి హౌస్ ఓనర్ దగ్గరికి వెళ్ళాలి. నన్ను తీసుకొని వెళ్ళండి ప్లీజ్. వాళ్ళిద్దరూ మిస్టర్ జార్జ్ దగ్గరికి వెళ్తారు. అలెక్స్ గురించి విని చాలా బాధగా ఉంది. అంకుల్, మీకు ఆ క్లోజెట్ గురించి ఏమైనా తెలుసా అంకుల్? జార్జ్ కంగారు పడిపోతాడు. అది మా తాతగారి కాలం నాటిది. నాకప్పుడు 20 సంవత్సరాలు ఉంటాయనుకుంటా. అప్పుడు ఊర్లో ఒక సీరియల్ కిల్లర్ తిరుగుతూ ఉండేవాడు. నాకు బాగా గుర్తుంది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వాడు మా ఇంట్లోకి వచ్చి ఆ క్లోజెట్ లో దాక్కున్నాడు. మా తాతయ్యకి ఆ విషయం తెలిసి మాకెవరికి చెప్పకుండానే ఆ క్లోజెట్ కి తాళం వేసి అతన్ని బంధించేశారు. మా తాతగారికి మతిమరుపు ఉండేది. పోలీసులకి కబురు పెడదామనుకునే లోపే ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ కిల్లర్ ని క్లోజెట్ లో బంధించారన్న విషయాన్ని కూడా పూర్తిగా మర్చిపోయారు. 30 రోజులు అదే క్లోజెట్ లో ఆ కిల్లర్ ఉండిపోయి చనిపోయాడు. కొన్ని రోజులకి ఆ క్లోజెట్ లోంచి దుర్వాసన వచ్చింది. దాంతో అది తెరవాల్సి వచ్చింది. అప్పుడు తాతగారికి మొత్తం గుర్తొచ్చింది. ఫాదర్ కూడా చెప్పారు ఆ శవాన్ని తగలబెట్టండి అని. కానీ తాతగారేమో దాన్ని పూడ్చి పెట్టేశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా మేము ఆ క్లోజెట్ ని తెరవలేదు. కానీ ఇప్పుడు వాడు దెయ్యమై మా అన్నయ్యని చంపేశాడు. అసలు నువ్వు ఏం చెప్తున్నావు డేవిడ్? డేవిడ్ థామస్కి జార్జ్కి ముందు రాత్రి జరిగిన సంఘటన గురించి చెప్తాడు. తాతయ్య గారు ఇంటి వెనుకున్న గార్డెన్ లో ఆ శవాన్ని పూడ్చిపెట్టి ఉంచారు. ఒకవేళ మనం దాన్ని తవ్వి ఆ హస్తిపంజరాన్ని తగలబెట్టేశామంటే దాని ఆత్మకి శాంతి కలుగుతుంది. మా అన్నయ్య చావుకి వాడికి శిక్ష పడాల్సిందే. జార్జ్ థామస్లు కలిసి గార్డెన్లో తవ్వడం మొదలుపెట్టారు. ఆ క్లోజెట్ ని మూసేస్తే ఆ రాక్షసుడు బయటికి రాకుండా ఉంటాడని డేవిడ్ ఆలోచించాడు. డేవిడ్ లోపలికి రావడంతోనే తలుపులు వాటంతట అవే మూసుకుపోయాయి. ఆ క్లోజెట్ తలుపుని మూసేయటానికి డేవిడ్ పరిగెడుతూ ఉండగా కాలు జారి కింద పడిపోతాడు. ఒక్కసారిగా వెనక్కి లాగినట్టుగా అయ్యి గోడకు వెళ్లి గుద్దుకున్నాడు. తన తలకి దెబ్బ తగులుతుంది. అప్పుడే తను చూస్తుండగానే క్లోజెట్ ఓపెన్ అయి ఆ భయంకరమైన రాక్షసుడు బయటికి వస్తాడు. ఎర్రటి కళ్ళు, ఎర్రటి రక్తంతో కూడిన తన విశాలమైన శరీరం. అతన్ని చూడగానే డేవిడ్ గట్టిగా అరిచాడు. థామస్ ఆ అరుపులు విని లోపలికి వెళ్తాడు. ఆ రాక్షసుడు డేవిడ్ గొంతుని పట్టుకుంటాడు. అతన్ని మళ్లీ గట్టిగా విసిరేస్తాడు. థామస్ తలుపులు పగలకొట్టుకుని లోపలికి వచ్చాడు. అతను గదిలో ఉన్న బ్యాట్ని తీసుకొని ఆ రాక్షసుని కొట్టడానికి ప్రయత్నిస్తాడు. రాక్షసుడు తన భయంకరమైన గోళ్లతో థామస్ పొట్ట మీద దాడి చేస్తాడు. థామస్ అక్కడికక్కడే మరణించాడు. జార్జ్ తవ్వుతుండగా అస్థిపంజరం బయటపడుతుంది. డేవిడ్ ఏడుస్తూ ఉంటాడు. రాక్షసుడు అతన్ని కూడా చంపడానికి ముందుకు వస్తూ ఉంటాడు. తనని చంపాలని ప్రయత్నిస్తూ ఉండగానే అతను పూర్తిగా కాలిపోతాడు. ఎందుకంటే జార్జ్ ఆ అస్థిపంజరానికి నిప్పు పెట్టేశాడు. రాక్షసుడు పూర్తిగా కాలి మాయమైపోతాడు. ఆ క్లోజెట్ కూడా మాయమైపోతుంది. నువ్వు చాలా కోల్పోయావని నాకు తెలుసు డేవిడ్. ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువే. పద నాతో పాటు. డేవిడ్ జార్జ్తో కలిసి వెళ్తాడు. కానీ ఈ భయంకరమైన సంఘటనని ఎప్పటికీ మర్చిపోలేడు. మాయా తోడేలు. ఈ కథ 1945లో బోస్టన్లో జరిగింది. సెయింట్ జోసెఫ్ కాలేజ్లో 3 స్నేహితులు చదువుకునేవారు. రాస్, జెనీ ఇంకా నిక్. వాళ్ళు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. వాళ్ళెప్పుడు కలిసే ఉంటారు. ఒకరోజు సాయంత్రం కాలేజ్ ముగిసిన తర్వాత ముగ్గురు గేటు దగ్గర నుంచొని మాట్లాడుకుంటున్నారు. మాటల్లో పడి చాలా రాత్రైపోయిందన్న సంగతి వాళ్ళు గమనించనే లేదు. గైస్, వీకెండ్ లో మీరిద్దరూ మా ఇంటికి రండి, చిల్ అవుదాం. కానీ నాకు అసైన్మెంట్ ఉంది. అరే జెన్నీ, ఒప్పుకోవచ్చు కదా. నువ్వు రాకపోతే అసలు ఏ ప్రయోజనమూ ఉండదు.
సర్లే బాబు, ఓకే, నేను వస్తాను. జెన్నీ, రాజ్, నిక్కీ రోడ్ వైపుకి చూసినప్పుడు వాళ్ళకి దూరంగా ఒక మనిషి కనిపిస్తూ ఉంటాడు. అతను వాళ్ళనే చూస్తూ ఉండడం కనిపిస్తుంది. నీకు కూడా ఇలాగే అనిపిస్తుందా, ఆ విచిత్రమైన మనిషి మనల్నే చూస్తున్నాడు అని? సరిగ్గా చెప్పావు. ఉండు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నిక్ ఆ వ్యక్తి వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు. ఇక ఆ వ్యక్తి కూడా చాలా వేగంగా అడవి వైపే పరిగెడుతూ ఉన్నాడు. ఓ, నాకే వీడి వేగాన్ని చూపిస్తున్నాడా? వీడిని నేను అస్సలు వదిలిపెట్టను. నిక్ కూడా అడవిలో అతని వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. నిక్ పరిగెడుతూ పరిగెడుతూ చాలా వరకు అడవి లోపలికి వచ్చేస్తాడు. తన చుట్టుపక్కల చూసేసరికి అతనికక్కడ ఎవరూ కనిపించరు. రాత్రి అయిపోయి ఉంటుంది, అది కూడా పున్నమి రాత్రి. పున్నమి రాత్రిలో నిక్ అడవిలో ఒంటరిగా ఉండిపోతాడు. అప్పుడే తనకు అనిపిస్తుంది చెట్లల్లో నుంచి తననెవరో చూస్తున్నారు అని. పైగా అతని కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. నిక్ కంగారు పడి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. ఇక ఆ విచిత్రమైన వ్యక్తి కూడా తన వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. నిక్ పరిగెడుతూ పరిగెడుతూ అడవిలోని పెద్ద కొండపైకి వెళ్లిపోతాడు. అక్కడ అతనికి పెద్ద లోయ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. నిక్ కంగారు పడుతూ లోయ వైపే చూస్తూ ఉంటాడు. అక్కడ తన వెనకాలే ఒక మనిషి గట్టిగా ఊపిరి పీలుస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. నిక్ భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. ఎవరు నువ్వు? నిక్ చూస్తూ ఉండగానే అతని గోర్లు మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి. చంద్రుడి వెలుగు తన మీద పడుతూ ఉంటుంది. ఛాతి మీద తన బట్టలు చిరిగిపోతూ ఉన్నాయి. అతని పళ్ళు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అతను మెల్లమెల్లగా భయంకరమైన తోడేలులా మారిపోతాడు. నిక్ అతన్ని చూసి చాలా భయపడిపోయాడు. వదిలే నన్ను, దయచేసి నన్ను ఏం చేయద్దు. నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వు ప్లీజ్, నన్ను ఏం చేయద్దు, వదిలే ప్లీజ్. ఆ తోడేలు తిన్నగా నిక్ మెడ మీద దాడి చేస్తుంది. అతనికి రక్తం వచ్చేలా భయంకరంగా గాయం చేస్తుంది. జెనీ ఏడ్చుకుంటూ రాస్ వాళ్ళింటికి వస్తుంది. జెన్నీ, నువ్వా? రాస్ కొండ దగ్గర నిక్కీ డెడ్ బాడీ దొరికింది. ఫెయిర్ వుల్ఫ్ తనని చంపేసింది. అసలు నువ్వు ఏమంటున్నావు? అతని ఇంటికి రాకపోయేసరికి పోలీసులు వెతుక్కుంటూ కొండ దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పాను తను అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడని. వెళ్లకుండా తనని ఆపుండాల్సిందే. ఇద్దరు కలిసి నిక్ వాళ్ళింటికి వెళ్లి నిక్ డెడ్ బాడీ చూసి చాలా ఏడుస్తారు. రాస్ జెన్నీని బయటికి తీసుకొని వస్తాడు. ఒక వేర్ వుల్ఫ్ తనని చంపేసింది. నిజంగా అయినా ఇలా జరుగుతుందా? నువ్వు నేను చెప్పిన దాన్ని నమ్మలేకపోతున్నావు కదా. రేపు మనం టౌన్ లైబ్రరీలో కలుద్దాం. రాస్ కి జెనీ ఒక బుక్ చూపిస్తూ ఉంటుంది. అందులో ఆ భయంకరమైన తోడేలు గురించి రాసి ఉంటుంది. 1591లో ఇది మొదటిసారి జర్మనీలో కనిపించింది. ఇది చాలా ప్రమాదకరమైన విచిత్రమైన తోడేలు. ఇవి మామూలు రోజుల్లో మనిషి రూపంలోకి మారిపోగలవు. కానీ పున్నమి రాత్రి మాత్రం దాని అసలు రూపం బయటికి వచ్చేస్తుంది. ఇవి ఎంతగా ప్రయత్నించినా వేరొకరిని చంపకుండా తమని తాము అస్సలు ఆపుకోలేవు. రాస్ ఆ పుస్తకంలో ఉన్న చిత్రాలలో విచిత్రమైన మనుషుల నుంచి వుల్ఫ్గా ఎలా మారుతున్నాడో చూస్తూ ఉంటాడు. అప్పుడే మైక్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను మీ ఇద్దరి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ వచ్చాను. చాలా వెతికాను నేను. ఏమైంది మైక్? కాలేజీలో 5 స్టూడెంట్స్ చనిపోయారు. అందరినీ కూడా ఆ వేర్ వుల్ఫే వేటాడి మరీ చంపిందంట. రాస్ అది విని చాలా భయపడిపోతాడు. పద జెన్నీ, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రాస్, మనం ఈ వుల్ఫ్ ని చంపడానికి ఏదైనా ప్లాన్ చేయాలి. ఈ పుస్తకంలో క్లియర్ గా రాసుంది మనం తనని పౌర్ణమి రోజే చంపగలం. ఎందుకంటే ఆ రోజు మాత్రమే అది తోడేలుగా మారుతుంది. ఆ సమయంలో ఎవరైనా వెండి కత్తితో దాని గుండెల్లో పొడిస్తే అది వెంటనే చచ్చిపోతుంది. ఈ పుస్తకంలో అలాగే రాసుంది. ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎప్పుడైతే అది తోడేలుగా మారుతుందో అప్పుడే దానికి మనిషిని చంపాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయంలో మనం దాన్ని చంపాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోను. అసలు ఎవరు ప్రాణాలు పణంగా పెట్టగలను చెప్పు? ఓకే రాస్, నీకు రావాలని లేకపోతే రావద్దు, కానీ నేను నీకోసం ఇది చేసే తీరుతాను. జెనీ, నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ జాన్ని కూడా అదే భయంకరంగా చంపేసింది. జెనీ మైక్ ని చూసి సంతోషపడుతుంది.
మరుసటి పున్నమి రాత్రి వచ్చేలోపు జెనీ మైక్ అంతా ప్లాన్ చేసుకుంటారు. మైక్ వాళ్ళింట్లో వెండి వస్తువుల్ని దొంగతనం చేసి వాటితో 2 కత్తుల్ని తయారు చేయిస్తాడు. పున్నమి రాత్రి వచ్చేస్తుంది. మైక్ ఇంకా జెనీ అడవి దగ్గర నుంచోనుంటారు. ఇద్దరి చేతిలో కత్తి ఉంటుంది. ఇక మనం లోపలికి వెళ్ళాలి. జెనీ మైక్ కాకడాలు పట్టుకొని ఎంతో ధైర్యంతో అడవి లోపలికి వెళ్తారు. వాళ్ళు కొండపైన చివరి వరకు వెళ్తారు. అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. 12 దాటి చాలా సేపు అయింది జెన్నీ. ఇక మనకి ఎక్కువ సమయం లేదు. ఈ రోజు గనక ఒకవేళ మనం దాన్ని చంపకపోతే అది ఇంకా చాలా మంది ప్రాణాల్ని తీసేస్తుంది. అప్పుడే హఠాత్తుగా మైక్ మీదకి వేవుల్ఫ్ ఎక్కేస్తుంది. హఠాత్తుగా దాడి చేస్తుంది. తన కత్తి చేతిలో నుంచి కింద పడిపోతుంది. అది దాని భయంకరమైన పళ్లతో మైక్ మెడని కొరికేస్తూ ఉంటుంది. కానీ తను కూడా దాంతో పోరాడుతూ ఉంటాడు. జెనీ కూడా తన కత్తితో వేవుల్ఫ్ మీద దాడి చేస్తుంది. తను తన కత్తితో దాని వీపు మీద పొడుస్తూ ఉంటుంది. అది నొప్పితో అల్లాడిపోతుంది. ఎర్రటి కళ్ళతో కోపంగా జెనీ వైపు తిరిగి చూస్తుంది. తనకి దగ్గరగా వస్తూ ఉంటుంది. జెనీ వెనక వైపుగా నడుస్తూ ఉంటుంది. ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపో. వేవుల్ఫ్ తన మీదికి వస్తూనే ఉంటుంది. జెనీ కాలికి ఒక రాయి తట్టుకొని అనుకోకుండా ఒక్కసారిగా కింద పడిపోతుంది. తన ముఖానికి కూడా గాయమవుతుంది. వేవుల్ఫ్ అలా జెన్నీ వైపు వస్తూనే ఉంటుంది. గాయాలతో స్పృహ కోల్పోయిన మైక్కి ఒక్కసారిగా మెలకు వచ్చి కళ్ళు తెరుస్తాడు. జెనీ! మైక్ వేవుల్ఫ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి తన పైకి ఎక్కేస్తాడు. వేవుల్ఫ్ తనని కింద పడేసి తన ఛాతీ మీద దాడి చేసి భయంకరంగా గాయపరుస్తుంది. మైక్ అక్కడికక్కడే చనిపోతాడు. జెనీ వేవుల్ఫ్ మీద మళ్ళీ ఒకసారి దాడి చేస్తుంది. తను 2 కత్తుల్ని తీసుకొని ఒకదాన్ని దాని వీపు మీద పొడుస్తుంది. మరొక దాంతో నేరుగా దాని గుండెల్లోకి పొడుస్తుంది. అది బాధతో గట్టిగా అరుస్తుంది. గాలిలో ఒక పొగలాగా మాయమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత జెనీ కోలుకున్న తర్వాత కాలేజ్కి వెళ్ళడం మొదలు పెడుతుంది. అక్కడ రాజ్ తనని కలుస్తాడు. నన్ను క్షమించు జెనీ. నేను నీకు సహాయం చేయలేకపోయాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు మైక్ని మర్చిపోకూడదు రాజ్. ఈ రోజు తన వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. పైగా ఇదంతా కూడా తన వల్లే జరిగింది. చార్లీ జోసెఫ్ మొబైల్ తీసుకొని తన ఫ్రెండ్ చార్ల్స్కి కాల్ చేశాడు. చెప్పు జోసెఫ్. చార్ల్స్, ఇంట్లో ఎవరూ లేరు. అమ్మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళారు. నేను వెంటనే వస్తున్నాను. కొద్దిసేపటికి జోసెఫ్ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. జోసెఫ్ తలుపు తెరవగానే చార్ల్స్ కనిపించాడు. ముందు మనము టిఫిన్ చేద్దాం, తర్వాత సర్బత్ తాగుదాం, ఆ తర్వాత మనం ఒక మంచి గేమ్ ఆడదాం. అయినా అంత గొప్ప గేమ్ ఏముంది అసలు? చార్లీ. అది చాలా భయంకరమైన గేమ్ తెలుసా? అయినా అలాంటి గేములకి మనం భయపడతామే ఏంటి? పద, ఆ గేమ్ ఆడి చూద్దాం. అయితే సరే పద. జోసెఫ్ లోపల నుంచి ఒక వైట్ పేపర్ 2 పెన్సిల్స్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆ పేపర్ మీద ఒక కొనకి ఎస్ అని, రెండో కొనకి నో అని రాశాడు. మరో కొనకి పైవైపు నో అని, కింద వైపు ఎస్ అని రాశాడు. చార్ల్స్ చాలా ధ్యానంగా చూస్తున్నాడు. ఆ తర్వాత జోసెఫ్ ఒక పెన్సిల్ని పేపర్ మధ్యలో అడ్డంగా, ఇంకో పెన్సిల్ని దాని మీద నిలువుగా పెట్టాడు. అక్కడ పైనున్న సీలింగ్ ఫ్యాన్ని కూడా ఆఫ్ చేసేశారు. చార్ల్స్, ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఇప్పుడు చార్లీని క్వశ్చన్స్ అడిగే టైం వచ్చేసింది. ఒక్క మాట గుర్తుంచుకో, మనం అస్సలు భయపడకూడదు, అలాగే గేమ్ మధ్యలో ఆపకూడదు. కానీ జోసెఫ్, ముందు క్వశ్చన్ నువ్వే అడుగు. సరేలే, నేనే అడుగుతాను. చార్లీ, నువ్వు నా ప్రశ్నలకు సమాధానం చెప్తావా? కొద్దిసేపటి తర్వాత ఆ పెన్సిళ్లలో కదలిక వచ్చి అవి ఎస్ అని రాసున్న వైపు తిరిగాయి. అంతేకాకుండా వాళ్ళిద్దరికీ ఆ గదిలోకి ఎవరో వస్తున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. టేబుల్ దగ్గర ఉన్న చైర్ మెల్లమెల్లగా కొంత దూరం జరిగింది. వాళ్ళిద్దరికీ అక్కడేదో అతీత శక్తి ఉన్నట్టుగా అనిపించింది. ఏవో విచిత్రమైన శబ్దాలు వచ్చాయి. స్నేహితులిద్దరూ అవాక్కైపోయారు. వాళ్ళిద్దరూ అలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. ఇదేదో చాలా విచిత్రంగా ఉంది. చార్లీ ఎస్ అని చెప్పాడు. అలా చెప్పగానే కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. చూసావా, చైర్ కూడా చాలా దూరంగా జరిగింది. అవునవును, నాకు కూడా చాలా భయంగా ఉంది, కానీ ఇంకా తెలుసుకోవాలని ఆశగా కూడా ఉంది. చార్లీ, నువ్వు కూడా మాతో పాటు ఈ గదిలోనే ఉన్నావా? చెప్పు. పెన్సిల్ మెల్లగా ఎస్ వైపుకు తిరిగింది.
ఎవరో మెల్లగా నవ్వుతున్నట్టుగా ఆ గదిలో శబ్దాలు వినిపించాయి. వాళ్ళిద్దరికీ చార్లీ కనిపించటం లేదు, కానీ తను అక్కడే ఉన్నట్టుగా వాళ్ళకి సూచనలు మాత్రం తెలుస్తున్నాయి. తర్వాత మెల్లగా ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. చార్లీ, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా? వాళ్ళిద్దరూ పేపర్ వైపు చూశారు, కానీ పెన్సిల్ మాత్రం కొంచెం కూడా కదల్లేదు. హఠాత్తుగా ఆ గదిలో ఉన్న లైట్స్ అన్నీ ఆగిపోయాయి. కొన్ని విచిత్రమైన శబ్దాలు రావడం మొదలయ్యాయి. ఎవరో ఏడుస్తున్నట్టుగా, ఎక్కిళ్లు పెడుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. జోసెఫ్ క్యాండిల్ ని వెలిగించాడు. ఆ గది మొత్తం క్యాండిల్ వెలుగు ప్రసరించింది. చెప్పు చార్లీ, నువ్వు ఆత్మహత్య చేసుకున్నావా? ఈసారి పెన్సిల్ మెల్లమెల్లగా నో వైపుకి తిరిగింది. ఆ ఇద్దరు స్నేహితులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అంటే దీని అర్థం చార్లీని ఎవరో చంపేసుంటారా, అంతేనా? హఠాత్తుగా డోర్ బెల్ మోగింది. ఇద్దరు స్నేహితులు కంగారు పడిపోతారు. జోసెఫ్, చార్లు తలుపు దగ్గరికి చేరుకున్నారు. జోసెఫ్ తలుపులో నుంచి బయటికి చూడగానే అక్కడ రోస్లిన్ కనిపిస్తుంది. ఎవరు? రోస్లిన్, తలుపులు తెరవకు. తన లోపలికి రావడం అస్సలు మంచిది కాదు. ఏదో ఒకటి చేసి తన ఇక్కడి నుంచి పంపించేస్తానుండు. రోస్లిన్, నువ్వేంటి ఇక్కడ? నువ్వు పిలిచావు కదా, అందుకే నేను వచ్చేసాను. రోస్లిన్ గొంతు వినగానే చార్లీ ఇంకా జోసెఫ్లు భయపడిపోయారు. చార్ల్స్ బయటికి పారిపోవడానికి ప్రయత్నించేసరికి రోస్లిన్ తనని అడ్డుకుంటుంది. తనని పైకెత్తి గాల్లోకి బలవంతంగా విసిరేస్తుంది. చార్ల్ కొంత దూరంలో నేల మీద పడిపోతాడు. జోసెఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి చార్ల్ని లేపే ప్రయత్నం చేస్తాడు. చార్ల్, నీకేం కాలేదు కదా? రోస్లిన్ మెల్లమెల్లగా నడుచుకుంటూ లోపలికి వచ్చేసరికి ఆ గది మొత్తం ఒక్కసారిగా కంపించిపోతుంది. ఇక తలుపు వైపు నుంచి భయంకరమైన గాలులు వీస్తూ వస్తువులన్నీ పడిపోతాయి. చార్ల్, జోసెఫ్లు ఒకరినొకరు పట్టుకొని పైకి లేవటానికి ప్రయత్నిస్తారు. తలుపు వైపుగా బయటికి వెళ్తున్న వస్తువుల్ని పగలగొట్టుకుంటూ రోస్లీ మెల్లమెల్లగా లోపలికి వస్తుంది. దాంతో జోసెఫ్, చార్లీకి చాలా భయం వేస్తుంది. మొదలు పెట్టింది మీరే, కానీ దీన్ని నేను అంతం చేస్తాను. హఠాత్తుగా తలుపులు మూసుకుంటాయి. ఆ గది మొత్తం ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోతుంది. రోస్లిన్, ఎంతైనా మేము నీ ఫ్రెండ్స్ కదా. రోస్లిన్ గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. నా హత్య ఎలా జరిగిందో చూడాలనుకుంటున్నారా? మాకేం చూడాలని లేదు. ప్లీజ్ మమ్మల్ని దయచేసి వదిలేసి, మేము ఈ గేమ్ ఇంకెప్పటికీ ఆడము. కానీ నా కోరిక ఏంటంటే ఈ గేమ్ అందరూ ఆడాలి. నాకు చాలా సరదాగా ఉంటుంది. మీకు సరదాగా లేదా? చాలా సరదాగా ఉంది, కానీ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి. నేను మీ ఇష్ట ప్రకారమే ఇక్కడికి వచ్చాను, కానీ వెళ్ళేది మాత్రం నా ఇష్ట ప్రకారం. ఎప్పుడు వెళ్తారు మీరు? మొదలుపెట్టిన ఈ ఆట పూర్తయిపోయిన తర్వాత. అంటే ఎప్పుడు పూర్తవుతుంది? చూడాలనుకుంటున్నారా? రోస్లిన్ పెన్సిల్ ని పట్టుకోగానే ఆ పెన్సిల్ ఒక్కసారిగా కత్తిగా మారిపోతుంది. ఆ రాత్రి నా పుట్టినరోజు. నేను తన కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. తను వచ్చింది, కానీ కత్తితో నన్ను తను చంపేసింది. నేను కేక్ కూడా కట్ చేయలేదు. నాకు ఈరోజు కేక్ కట్ చేయాలనుంది. అయితే ఉండండి, మేము వెళ్ళి కేక్ తీసుకొస్తాం. పద చార్. కేక్ ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే. అయ్యో ప్లీజ్, దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు, దయచేసి వదిలే. జోసెఫ్, ఈ కేక్ నేను కాదు, నువ్వే కట్ చేయాలి. ఇక దాన్ని తినేది కూడా నువ్వే. ఇదే గేమ్. నో, నేను అలా చెయ్యలేను. బాగా ఆలోచించుకో. సులువైన చావునిస్తున్నాను. వద్దంటే ఎలాంటి చావునిస్తాను అంటే. నేను రెడీ. జోసెఫ్ ప్లీజ్, జోసెఫ్ నన్నే చేయకు ప్లీజ్, దయచేసి నన్నే చేయకు ప్లీజ్, నన్ను వదిలేవా ప్లీజ్, నన్నే చేయకు. సారీ చార్ల్స్. గుడ్ బాయ్. ఇదిగో కత్తి. అలా అంటూ జోసెఫ్ కి కత్తినిస్తుంది. ఇక చార్ల్స్ ని నేల మీదకి విసిరేస్తుంది. కమాన్ జోసెఫ్, హ్యాపీ బర్త్డే టు మీ. కమాన్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ చార్ల్స్, హ్యాపీ బర్త్డే టు యూ. తను పాట పాడుతూ చార్ల్స్ ని కోస్తూ ఉంటాడు. తన రక్తం అంతా కారిపోతూ ఉంటుంది. చార్ల్స్ బాధతో అల్లాడిపోతూ ఉంటాడు. రోస్లీ కూడా పాట పాడుకుంటూ వచ్చి జోసెఫ్ చేతిని పట్టుకుంటుంది. ఇద్దరు కలిసి చార్ల్స్ శరీరాన్ని కోస్తూ ఉంటారు. చార్ల్స్ చనిపోతాడు. ప్లీజ్ దయచేసి ఇక్కడ నన్ను వదిలే. నేను నువ్వు చెప్పినట్టే చేశాను కదా. నీకు తెలుసా జోసెఫ్,
నన్ను ఎవరు హత్య చేశారో ఎవరు చేశారు? నేను నా ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళే. నువ్వు కూడా వాళ్ళలాగే మోసగాడివి జోసఫ్. నువ్వు నీ ప్రాణ స్నేహితుడినే చంపేశావు. అసలు నువ్వు ఏమంటున్నావు? నువ్వొక మోసగాడివి జోసఫ్. నేను నిన్ను వదిలిపెట్టను. ప్లీజ్ నన్నేం చేయకు, వదిలే. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ అలా పాడుకుంటూ రోజ్లీ కత్తితో జోసఫ్ ని చంపేస్తుంది. 5 4 3 2 5 4 3 2 చచ్చిందిద్దరు, బతికిందెవరు? రోజ్లీన్. జోసఫ్ గట్టిగా నవ్వుతాడు. రోజ్లీన్ ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఓ గాడ్, జోసఫ్, చార్లీ, మీ ఇద్దరికి ఏమైంది? ఓ గాడ్, నేను ఎందుకు ఇలా చేశాను? రోజ్లీన్ కత్తిని విసిరేస్తుంది. మళ్ళీ తను ఉలిక్కి పడుతుంది. చార్లీ తనని తన వశం చేసుకుంటాడు. తను గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. రోజ్లీన్ కత్తిని తీసుకొని పాట పాడుకుంటూ తనని తానే చంపుకుంటుంది. హ్యాపీ బర్త్డే టు మీ. రోజ్లీన్ పాట పాడుకుంటూ తనని తానే చంపుకుంటుంది. ఇక గట్టిగా నవ్వటం మొదలు పెడుతుంది. తన రక్తం కారిపోతూ ఉంటుంది. కొద్దిసేపటికి రోజ్లీ హఠాత్తుగా ఉలిక్కి పడుతుంది. తన శరీరం నేల మీద పడి ఉంటుంది.